నమస్కారం. నింగి నీల నాది కార్యక్రమానికి స్వాగతం. అవమానాలను ఆమె అవకాశాలుగా మార్చుకున్నారు. తమకెందుకులే అనుకున్న వారిని ఉద్యమంలో భాగస్వామ్యులుగా చేర్చి ముందుకు సాగారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అడుగు వేశారు. ఓయూజేఏసీ మహిళా నేతగా విద్యార్థి లోకంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. మరి ఆవిడెవరో కాదు, తెలంగాణ బీసీ కమిషన్లో తొలి మహిళా సభ్యురాలుగా ఉన్నటువంటి బాలలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ముందుగా తెలంగాణ బీసీ కమిషన్లో తొలి మహిళగా బాధ్యతలు తీసుకున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు కూడా. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. సో ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక మహిళగా ఈ బాధ్యతలను స్వీకరించడం, అది కూడా మీరే మొట్టమొదటిసారిగా స్వీకరించారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా లైఫ్లో ఇట్లాంటి ఒక ఘట్టం హ్యాపీగా ఇస్తుంది. హ్యాపీ థింగే కదా. సో చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా విద్యార్థి ఉద్యమకారురాల్లాగా తొలి మహిళనే నేను మన నిరాహార దీక్షలో కూర్చున్నదాన్ని ఆర్ట్స్ కాలేజ్ ముందు యూనివర్సిటీలో. దాని తర్వాత ఆ పోరాటం అలాగే కంటిన్యూ చేస్తూ పార్టీలోకి విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన మహిళను కూడా నేనే విద్యార్థి ఉద్యమం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి యూనివర్సిటీ నుంచి. తర్వాత పార్టీ ఏ పని అప్పచెప్పినా కూడా ఒక సమర్థవంతంగా పనిచేసేటువంటి, నా శక్తి వంచన లేకుండా పనిచేసే విధంగా కృషి చేశాను నేను. ఉద్యమంలో ఎంత నిబద్ధతతో పనిచేశానో, అంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా జరిగినటువంటి ఉద్యమం అది. ఆ ఉద్యమంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా జరిగిన పోరాటంలో ఒక క్రియాశీలక పాత్ర పోషించడం ఎంత సంతోషంగా అనిపించిందో, తెలంగాణ వచ్చిన తర్వాత నా వంతు పాత్ర పోషించాలి అనే క్రమంలో మళ్ళొకసారి నేను కొంత రాజకీయంగా కూడా ముందుకు రావాలనేటువంటి ఉద్దేశంతో రావడం వల్ల వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసి వారు ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పినా, పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పినా నా శక్తి వంచన లేకుండా కృషి చేశాను. ఆ తర్వాత నాకు ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకంతో నా మీద ఈ బాధ్యత అప్పచెప్పారు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక బీసీ మహిళగా, తెలంగాణ ఉద్యమకారిణిగా ఇవాళ ఒక తొలి బీసీ మహిళా మెంబర్ నేను. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు లేరని తెలుసు నాకు. మేబీ అంటే నాకు తెలిసినంత మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కమిషన్లో మాత్రం నేను మొదటి మహిళని. అందుకని చాలా హ్యాపీగా ఉందమ్మా. సో మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అంటే నిజంగా ఈ స్త్రీ పురుషుల భేదం పోయిందని అంటారా మేడం, ఇంకా కొనసాగుతుందంటారా? స్త్రీ పురుషుల భేదం అనేది చాలా లోతైన ప్రశ్న మీరు వేసింది. విలువైంది కూడా. ఎందుకంటే ఈ సమాజానికి ఇప్పుడు అవసరం ఉంది. మనం పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత కొంత అభివృద్ధి చెందిన దేశాలు, కొంత ఫార్వర్డ్గా ఉన్న వాటిల్లో మహిళలు ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించారు దాదాపుగా చాలా వరకు. అలాంటి మహిళలు కూడా కొంత రాజకీయంగా ఇంకా ఎదగని పరిస్థితి ఉంది. ఏది ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో చూసినప్పుడు, జాతీయ స్థాయిలో ముఖ్యంగా మన భారతదేశంలో జాతీయ స్థాయిలో కానీ మన రాష్ట్ర స్థాయిలో కానీ ఏ రకంగా ఆలోచించుకున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళ ఇంకా వివక్షతకు గురవుతుందనే చెప్తాను నేను. ఈ అంశం మాట్లాడితే కొండని నేను అద్దంలో చూపించినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే సమస్య చాలా లోతైంది ఇది. వాస్తవానికి ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందింది. ప్రపంచీకరణ నేపథ్యంలో మనమందరం పరుగులు పెడుతున్నాము. ఇవాళ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ముందడుగు వేయాలనేటువంటి తపనతో మహిళ కూడా పురుషుడితో సమానంగా పరిగెడుతోంది, పనిచేస్తుంది. అయినప్పటికీ ఇన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ మహిళ ఇంకా వివక్షతకి గురవుతుంది అనేటువంటిది నిజం, సత్యం. ఖచ్చితంగా గురవుతూనే ఉంది. దానికి నేను కూడా ఏం అతీతురాలని కాదు. ఖచ్చితంగా అన్ని రంగాల్లో, మీడియా రంగాల్లో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, విద్యా ఉద్యోగ రంగాల్లో కావచ్చు, అంతరిక్షంలోకి కూడా వెళ్తున్నారు కదా. ఇప్పుడు కల్పన చావ్లా కావచ్చు, వాళ్ళంతా కూడా ఆ స్థాయిలో మహిళ పనిచేస్తున్నప్పటికీ కూడా సమాజంలో సగభాగమైనప్పటికీ కూడా ఈ పురుషాధిక్య సమాజంలో పురుషుడితో సమానంగా స్త్రీ చూడబడట్లేదు. ఇంకా మనకు సెకండ్ గ్రేడ్ పౌరురాలిగానే ఉండిపోతున్నాం మనం.
అట్లాంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మీరు ఇప్పుడు చాలా మంచి మంచి స్థానంలో ఉన్నారు కదా మేడం. అంటే మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈరోజు ఈ స్థానంలో ఉంటాను అని అనుకున్నారా, ఎప్పుడైనా ఊహించగలిగారా అసలు? జర్నీ అంటే ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ, తర్వాత యూనివర్సిటీకి వచ్చిన తర్వాత కానీ మనం ఎలా ముందుకెళ్తున్నాం అనే దాని మీద మాట్లాడినప్పుడు నా జర్నీ అయితే నేను స్టార్ట్ చేసింది నేను ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని అవ్వాలని, మంచి పోలీస్ ఆఫీసర్ని కావాలి అనే లక్ష్యంతో నేను యూనివర్సిటీకి వచ్చాను. నేను యూనివర్సిటీకి వచ్చినప్పుడు నాకు అసలు పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే ప్రిపేర్ అవ్వడానికి పూర్తి స్థాయి ఇంకా అవగాహన లేదు. నేను అప్పుడే అంటే గ్రామీణ ప్రాంతం నుంచి తెలుగు మీడియంలో చదువుకున్న విద్యార్థిగా యూనివర్సిటీలో 2003లో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఆర్ట్స్ కాలేజీలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఉస్మానియా, దాంట్లో నాకు సీట్ వచ్చిన తర్వాత ఇంకా నేను ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒక సంవత్సరం అంతా కూడా ఈ సర్దుబాట్లతోటే సరిపోయింది. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. కానీ అప్పటికే పోస్టులు పడ్డాయి. అప్పుడు నాకు ఇంకా అంత ప్రాక్టీస్ లేదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ ప్రాక్టీస్ కానీ లేదు. అయినప్పటికీ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాను కానీ రిటర్న్ టెస్ట్లో పోయింది నాకు. పోస్టులు కూడా కొంచెం తక్కువే ఉన్నాయి అప్పుడు. నెక్స్ట్ టైం మంచి పోస్టులు పడితే రాద్దామని సీరియస్గా నేను ప్రిపేర్ అయ్యాను కానీ చాలా లేట్ అయ్యింది. 3-4 ఇయర్స్ పైన పట్టింది. అది వచ్చేటప్పటికి ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి నేను గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుదామని చెప్పేసి వచ్చినాను. అంటే మేమందరం ఆడపిల్లలం కాబట్టి నా వంతుగా నా కుటుంబానికి నేను అండగా నిలబడాలనుకున్నాను కాబట్టి నాకు డిపార్ట్మెంట్ ఆ యూనిఫామ్ వేసుకోవాలనేది చాలా ఇష్టంగా ఉండే. ఇప్పటికి కూడా ఆ యూనిఫామ్లో ఉన్న వాళ్ళని చూసినప్పుడు అంటే నన్ను ఇన్స్పైర్గా తీసుకొని మా మామయ్య మా ఫ్రెండ్స్ కొంతమంది ఆల్రెడీ ఎస్ఐలు సిఐలు అయ్యిండ్రు, ఇప్పుడు వాళ్ళు మంచి హోదాలో ఉన్నారు. వాళ్ళని ఆ యూనిఫామ్లో చూసినప్పుడు, నేను బయటికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళని ఆ యూనిఫామ్లో చూసినప్పుడు నా ప్రాణం కొంచెం కొట్టుకుంటుంది, మిస్ అవుతాను. అరే నేను అనుకున్నాను కదా, ఇంకా నా ఫ్రెండ్స్ అంతా కూడా అంటారు నువ్వు కాకి డ్రెస్ వేసుకుందామని వచ్చినావు, ఖద్దరు డ్రెస్ వేసుకున్నావు అని చెప్పేసి నన్ను కామెంట్ కూడా చేస్తూ ఉంటారు. సో అట్లా నేను కుటుంబానికి అండగా ఉండాలనేది ఒకటైతే, ఇంటికి పెద్ద అమ్మాయిని కాబట్టి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళాలనేది ఒక క్యూరియాసిటీ, చేయాలనే ఒక తపన ఉండే. కానీ అనుకోకుండా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యేసరికి నా జర్నీ ఇటు డైవర్ట్ అయింది. ఇటు డైవర్ట్ అయినా నేనేం దిగులు పడలేదు, ఎందుకంటే సమాజంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం తెలంగాణ ఉద్యమం అనేది మన తెలంగాణ సమాజానికి. అంత పెద్ద ఉద్యమంలో నేను పాల్గొనడం అనేది నా అదృష్టంగా ఫీల్ అయ్యాను. దాని ద్వారా నేను సమాజానికి ఇంకేదైనా చేయొచ్చు అనే దాంట్లో ఎక్కువ తృప్తిని పొందాను. కాబట్టి ఆ జాబ్ చేయడం అనేది, దానికి ఎగ్జామ్ రాయడం అనేది మిస్ అయినందుకు నేను పెద్దగా ఏం ఫీల్ అవ్వలేదు. ఇక జర్నీ అంటే అలా స్టార్ట్ అవుతూ ఇలా వచ్చి తెలంగాణ ఉద్యమంలోకి ఎంటర్ అయిపోయి, ఇటు నుంచి ఇట్లా పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోయి ఇవాళ కమిషన్ సభ్యురాలుగా ఉన్నాను. ఇక ముందు కూడా ఇంకా పొలిటికల్గా ఎదగాలి అనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాను. మేడం, ఇక మీ చిన్నతనం గురించి అట్లాగే మీ స్టడీస్ గురించి చెప్తారా? చిన్నతనం అంటే మాది మారుమూల, మరీ మారుమూల ప్రాంతం ఏం కాదు, కొంచెం విలేజ్, యాక్చువల్లీ విలేజ్, టౌన్ కూడా కాదు. అది ఎక్కడంటే ఇంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లా చేర్యాల మండలం మరిముస్తేల గ్రామం మాది. కొమరవెల్లి మీకు ఐడియా ఉంటుంది, కొమరవెల్లికి దగ్గర 4 కిలోమీటర్స్ దూరము. సిద్దిపేట జనగామ రోడ్ పైనే ఉంటుంది విలేజ్ మాది. బార్డర్ విలేజ్ వరంగల్ జిల్లాకి, జనగామ కాన్స్టిట్యున్సీకి కూడా బార్డర్ విలేజ్ మాది. సో 5 ఆడపిల్లలం, నేను ఇంటికి పెద్దదాన్ని. మా నానమ్మకి ఆడపిల్లలు లేరని చెప్పేసి ఆమె ఇబ్బంది పడ్డట్టుగా మా ఇంట్లో మగపిల్లలు కావాలని చెప్పేసి మా నానమ్మకి 5 మగపిల్లలు అనమాట. మా ఇంట్లో ఒక మగపిల్లగాడు కావాలని చెప్పేసి ఆపుతూ వచ్చేసరికి అందరం 5, అంటే 3 తర్వాత ఒక తమ్ముడు చనిపోయింది అనుకోండి పుట్టిన తర్వాత అనుకోకుండా ఇంకిద్దరు చెల్లెళ్ళు, అంటే వాళ్ళు మొత్తం 5 మేము. ఇక చిన్నప్పుడు అంతా గ్రామీణ ప్రాంతం కాబట్టి పల్లెటూరు వాతావరణంలోనే పుట్టి పెరిగాము. అమ్మ 5వ తరగతి వరకు చదువుకుంది. నాన్న చదువుకోలేదు కానీ చదువు యొక్క విలువ తెలుసు తనకి, కాబట్టి మమ్మల్ని ఖచ్చితంగా చదివించాలి అనేటువంటి కసి ఆయనకు ఉండే. ఎంతమంది అన్నా కూడా, అంటే చిన్నప్పుడు నేను ఇప్పుడు 41 అంటే ఆల్మోస్ట్ ఆ టైంలో ఊర్లలో ఎలా ఉంటుంది, ఆడపిల్లల్ని చదివించడం ఏంటి, ఏదో ఒక పని నేర్పించక అని చెప్పేసి మాట్లాడే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అట్లన్నా కూడా మా నాన్న గ్రేట్, తను ఏంటంటే లేదు నా పిల్లలు చదువుకోవాలి అని చెప్పేసి తను చాలా హార్డ్ వర్క్ చేసి మమ్మల్ని అందరినీ స్కూల్లో జాయిన్ చేసిండు. అందరం చదువుకున్నాం కూడా అందరం. మా ఇంకో లాస్ట్ చెల్లెలు కూడా ఇంకా చదువుకుంటాం. సో అట్లా నేను విద్యాభ్యాసంలో మా తల్లిదండ్రుల కృషి, వాళ్ళ పట్టుదల,
అదొకటి. ఇంకా రెండోది ఏంటంటే ఆడపిల్లలు కదా అని చెప్పేసి మీరు అణిగిమణిగే ఉండాలి, ఎక్కువగా ఎక్కడ నవ్వకూడదు, ఎవరితో ఎక్కువగా తిరగకూడదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు, ఈ రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. ఈ రిస్ట్రిక్షన్స్ కూడా లేవు. ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా చాలా స్వేచ్ఛగా మాకు ఎదగడానికి అవకాశం ఇచ్చారు వాళ్ళు. బహుశా అందువల్లే నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చానేమో అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ప్రాంతం కానీ, నా తల్లిదండ్రులు కానీ, వరంగల్ జిల్లా చరిత్ర అంటే ముందు చెప్తాను నేను. సో చిన్నతనంలో అయితే అలా ఇంకా చెల్లెళ్ళు మేమంతా కలిసి చదువుకునేది, కలిసి పనులు చేసుకునేది. అమ్మ నాన్న వాళ్ళిద్దరూ చేరి ఒక పని చేసుకోవడం, నాన్న ఎలక్ట్రీషియన్గా పనిచేయడం, మేము గౌడ్స్, మా నాన్న తాళ్ళు ఎక్కడం, వ్యవసాయ బావుల దగ్గర మోటార్లు అవి బాగు చేయడం, ఎలక్ట్రీషియన్ వర్క్, ఇలా చేస్తూ తను కాయ కష్టం చేసుకుంటూనే మమ్మల్ని సాధారు. మాకు వ్యవసాయం లేదు, తను కష్టపడే సాధాడు. మా అమ్మ కొంత 4 అక్షరాలు తెలిసిన ఆవిడ కాబట్టి చదువు యొక్క ప్రాముఖ్యతను చెప్తూనే మమ్మల్ని పెంచింది, చదివించింది కూడా దగ్గరుండి. ఎట్లా చదవాలి ఏంటి అనేది కూడా, సభ్యత సంస్కారం అవన్నీ కూడా తను నేర్పించింది. బహుశా ఆ సభ్యత సంస్కారం, ఆ ఒక ఆత్మవిశ్వాసం, నిజాయితీగా కష్టపడడం, ఒక డెడికేటెడ్గా వర్క్ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పెంపకల నుంచి వచ్చినవి. ఆ తల్లిదండ్రుల కడుపులో పుట్టడం అనేది మా అదృష్టం. దానికి ఎప్పుడు నేను భగవంతుడి కృతజ్ఞత చెప్తూనే ఉంటాను. ఎందుకంటే వాళ్ళ సభ్యత సంస్కారం అలాంటిది. సో ఇంకా చిన్నతనం అంతా కూడా అలాగే గడిచింది, ఆటపాటలతోనే, చదువుతోనే, చుట్టూ జరుగుతున్న సమాజంలో ఉన్న పరిస్థితులు చూస్తూనే. ఎక్కడా కూడా నేను ఆడపిల్లని అనేది లేదు. ఇంట్లో ఒక మగపిల్లవాడు ఉంటే, ఇంటికి ముఖ్యంగా ఒక పెద్ద కొడుకు ఉంటే ఎలాంటి పాత్ర పోషిస్తాడో నేను దాదాపుగా ఆ పాత్ర పోషిస్తున్నాను కూడా ఇప్పటికి కూడా. తల్లిదండ్రులకి హెల్ప్ చేసే విషయంలో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ చెట్టెక్కి ఏదన్నా కాయ కోసుకురావాలన్నా, ఇంట్లో కట్టెల పొయ్యి వాడేది కదా అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు, ఆ కట్టెల పొయ్యి వాడినప్పుడు దానికి కట్టెలు కావాలన్నా కొట్టుకురావడం కానీ, ఇంకేదన్నా అడవికి వెళ్ళి ఏదన్నా పని చేసుకుని రావాలన్నా, ఇంట్లో ఏదన్నా బరువు ఎత్తాలన్నా చేయాలన్నా ఇవి చేసేది. ఇట్లానే సరదాగా గడిచిపోయింది. చాలా వరకు అయితే కూడా తల్లిదండ్రుల పెంపకం అనేది ముఖ్యం. అంటే ఈ సందర్భంగా నేను సమాజానికి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర తల్లిదండ్రులదే. సమాజంలోకి అడుగు పెట్టాక, స్కూల్లోకి వచ్చాక టీచర్లది ఉంటుంది, సమాజం యొక్క ప్రభావం కూడా ఉంటుంది వాళ్ళ మీద. బహుశా నా మీద, నా చెల్లెళ్ళ మీద, అందరి మీద కూడా ఆ ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా సభ్యత, సంస్కారము, ఒక పద్ధతి, నిజాయితీ, అలాంటి హార్డ్ వర్క్ చేయాలనే తత్వం, ఇలాంటివి. మా అమ్మ అయితే అబద్ధం కూడా ఆడొద్దు అనేది చిన్నప్పటి నుంచి చాలా ట్రైనింగ్. అదిగా ఒక అబద్ధం ఆడితే దానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడు అబద్ధం ఆడొద్దు బిడ్డ అని చిన్నప్పటి నుంచి బాగా గుర్తున్నాయి తను చెప్పిన మాటలన్నీ కూడా. అట్లాంటి విషయాలు మా చిన్నతనంలో అవి అద్భుతాలే అవి. ఇక మధ్యతరగతి కుటుంబం కాబట్టి ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం. వాటి నుంచి కూడా అధిగమిస్తూ బయటికి రావడానికి చాలా ప్రయత్నాలు చేశాం. అంటే మీ తల్లిదండ్రులు నేర్పించిన సభ్యత, సంస్కారం అంటే అంత స్ట్రాంగ్గా, అంత సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా అంత పోరాటం చేయగలిగారు. ఆ పోరాటం అప్పుడు కూడా నేను ఉద్యమంలోకి రావడానికి ప్రధాన కారణం నా హస్బెండ్ శ్రీనివాస్. అప్పటికి ఇంకా మాకు పెళ్ళి అవ్వలేదు, మేము కలిసి చదువుకుంటున్నాము. అయితే తను జనగామ దగ్గర బచ్చన్నపేటలో సిద్ధార్థ జూనియర్ కాలేజ్లో లెక్చరర్గా చేస్తున్నారు. నేనేమో బీఎడ్ కంప్లీట్ చేసి ఆయన అక్కడ అలా చేస్తున్నాడు, ఏకశిల కాలేజ్లో బీఎడ్ చేసి. నేనేమో ఇక్కడ లా కాలేజ్లో లా చదువుతున్నప్పుడు ఉద్యమం. అసలు ఆ ఉద్యమంలోకి రావడానికి ప్రధాన కారకుడు తనే. వెళ్ళాల్సిన ఆవశ్యకతను చెప్పింది కూడా తనే. మేము చదువుకుంటున్నప్పుడు ఫోన్ చేసి అక్కడ లాఠీ చార్జ్ అయింది, మీరు ఏం చేస్తున్నారు అన్నప్పుడు నేను ఏముంది, నేను రేపు ఎగ్జామ్ ఉంది కదా, ఇవాళ కూడా ఎగ్జామ్ ఉంది కదా, చదువుకుందామని ఉన్నామంటే మీకు తెలియట్లేదా అంటే తెలుసు, అందరూ ర్యాలీలు తీస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు తెలుసు, కాకపోతే ఏంటంటే నడుస్తుంది కదా ఆయన రిలే అది ఆమరణ దీక్ష చేపట్టారు కదా కేసీఆర్ గారు అని అంటే, అట్లా కాదు ఆయన దీక్ష విరమించిండు కాబట్టి అక్కడ లాఠీ చార్జ్ అయింది మిడ్నైట్, మీరు చూడలేదా అంటే అప్పటికప్పుడు టీవీ హాల్లోకి వెళ్ళి టీవీ చూసి ఆ సంఘటనని అంతా అది అర్థమైనాక అప్పటికి అంతా చాలామంది ఈ పీడిఎస్యు, సిఎంఎస్యు, ఈ విద్యార్థి సంఘాలకు సంబంధించిన అమ్మాయిలంతా కూడా మేమంతా, నేను ఇండివిజువల్, నేను ఏ సంఘంలో లేను, అందరం కలిసి ఒక ర్యాలీగా తీసుకొని వచ్చి ఉద్యమంలోకి ఎంటర్ అయినట్టు ఆ రోజు. తర్వాత అదే రోజు ర్యాలీ అయిపోయిన తర్వాత మా అమ్మకి నేను ఫోన్ చేసి చెప్పాను, నేను ఇట్లా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నా అంటే, శభాష్ బిడ్డ, ఆల్ ది బెస్ట్ అన్నది మా అమ్మ. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే కొద్దిగా ఒక 1 వీక్ 10 డేస్ అయినాక ఈ లాఠీ చార్జీలు ఇవన్నీ చూసి మా నాన్న కొంచెం భయపడి, ఎందుకు ఆమె ఉద్యోగం చేస్తుంది, మంచి చదువుకుందని మనం పంపిస్తే
అందులో ఏమన్నా దెబ్బలు దాకి ఏమన్నా అయిపోయానంటే మళ్ళీ కష్టమవుతుంది, అవును. ఇబ్బంది అవుతుంది, ఆడపిల్ల కదా అని అంటే పర్వాలేదు ఇంకా 4 ఆడపిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి మా అమ్మ అంటే రియల్ ఇప్పటికీ అమ్మ లేదు, 17లో చనిపోయింది. అసలు ఆ మాట నాకు ఇచ్చిన స్ఫూర్తి చాలా గొప్పది మేడం. అవును. ఆర్మీకి తల్లిదండ్రులు పంపించినట్టు నిజం. నన్ను తెలంగాణ ఉద్యమానికి నా తల్లిదండ్రులు పంపించారు. ఇప్పటికీ మనం చూస్తున్నాము చాలా మంది తల్లిదండ్రులు నీకెందుకులే అనే వాళ్ళే ఉన్నారు, కానీ నిజంగా ఆ మాట చెప్పడం చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నా మేడం. ద క్రెడిట్ గోస్ టు మై మదర్. ఆమె ఒక్కటే సింగిల్ వార్డులో చెప్పింది, ఏం కాదు 4 ఉన్నారు కదా, వాళ్ళు ఏదో ఒకటి చేస్తారులే, ఏం కాదు, ఉండని, పాల్గొనని, ఇది అవసరం కదా. అంటే ఆమె కొంచెం సామాజిక స్పృహ ఉంది మా అమ్మకి, ఇది అవసరం కాబట్టి ఆమె చేస్తుంది. చేసినప్పుడు మనం సపోర్ట్ ఇవ్వకపోతే ఎట్లా పోతుంది, ఏం కాదు కానీ జాగ్రత్తగా ఉండు బిడ్డ. టీవీ చూస్తూ ఎప్పటికప్పుడు లాఠీ చార్జీలు జరిగినప్పుడు, అరెస్టులు జరిగినప్పుడు తింటున్నారా, ఎలా ఉన్నారు, ఏమైనా దెబ్బలు తాకినాయా అని ఫోన్ చేస్తూ రోజు పొద్దున సాయంత్రం ఏ రోజుకి ఆ రోజు చివరి రోజు అన్నట్టుగానే పనిచేస్తాం మేడం మేము ఉద్యమంలో. సో అట్లా మా మదర్ అక్కడ కూడా అట్లా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది నిజంగా. అంటే ఆవిడ ఆ రోజు ఆ మాట చెప్పడం బట్టి ఈరోజు మీరు ఈ స్థాయిలో 100%. ఎందుకంటే తల్లిదండ్రులు ఏం లొల్లి అంత అవసరం లేదు, ఇంటికి వచ్చాయంటే చాలా మంది ఆడపిల్లలు వెళ్ళిపోయారు అలా. అట్లా అని ఉంటే నేను ఉండేదాన్ని కాదు కదా, తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళాల్సి వచ్చేదేమో. ఎందుకంటే నా మదర్ ఫాదర్ తల్లిదండ్రి సపోర్ట్ చేసిన తల్లిదండ్రిని పక్కన చుట్టుపక్కన వాళ్ళు వెనక్కి నెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళు ఇచ్చిన ధైర్యం, మా హస్బెండ్ ఇచ్చిన ధైర్యం, ఉద్యమంలోనే 2011లో మళ్ళీ మేము పెళ్లి చేసుకున్నాము. తను ఇచ్చిన సపోర్టు మామూలుది కాదు, అది అద్భుతమైన సపోర్ట్ అది. దాంతోపాటు నా మిత్రులు ఉన్నారు, చాలామంది స్నేహితులు, వాళ్ళంతా కూడా చాలా సపోర్ట్ చేశారు మేడం. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అంటే మీరు అప్పుడు పడ్డ ఇబ్బందులు, అంటే మర్చిపోలేని ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? 100% ఉన్నాయి. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఉద్యమంలోకి వచ్చినాక ఒక 1 వీక్లోనే మా మీద దాడి జరిగింది. December 7th మా మీద దాడి జరిగింది. చల్లా చెదురుగా వెళ్ళిపోయాము, మా టెంట్ అదంతా తీసేశారు. అది ఫస్ట్ సంఘటన, అది మా మీద జరిగింది. అంతకంటే ముందు శ్రీకాంతాచారి గారు చనిపోవడం అనేది హృదయాన్ని కలిచివేసిన సంఘటన. కిష్టయ్య గారు చనిపోవడము, శ్రీకాంతాచారి గారు చనిపోవడం అసలు ఎంత హృదయ విదారకం అంటే బాగా ఏడుపు వచ్చేసింది. ఎంత వీళ్ళు ఎట్లా చనిపోవడం ఏంది అని. అప్పటి నుంచి మేము పని కట్టుకొని చెప్పాము మీడియాలో, నేను స్పోక్స్ పర్సన్ స్టూడెంట్ జేఏసీకి పని కట్టుకొని చెప్పాము, ఎవరు చచ్చిపోవద్దు, పోరాడి సాధించుకోవాలి, చావద్దు అనే దాంట్లో మేము బాగా అది చేసినాము. వాళ్ళు చనిపోవడం ఒక ఘట్టం అయితే, 7th రోజు మా మీద జరిగిన మొదటి ఘట్టం సాడ్ సంఘటనలు ఫస్ట్ చెప్పాలనుకుంటే. దాని తర్వాత ఈశాంత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి చనిపోవడం. మాకు February 14th 2010 మా మీద లాఠీ చార్జ్ జరగడం, ఇది యూనివర్సిటీలో ఆడపిల్లల మీద కూడా చాలా దయనీయమైన పరిస్థితి. మరో జలియన్ వాలాబాగ్ ఒక కాలరాత్రి లాగా జరిగిన సంఘటన అది. చాలా అసలు అందరం బతికి బయటపడ్డామంటే దానికి మీడియానే మెయిన్ రీజన్. మీడియా వాళ్ళు చాలా దెబ్బలు తిన్నారు. అసలు నా గొంతు షేక్ అవుతుంది మేడం ఆ సంఘటన గుర్తు చేసుకుంటే. ఎందుకంటే మమ్మల్ని కాపాడుకోవడానికి మీడియా వాళ్ళు ఆ రోజు రాత్రి వాళ్ళ కెమెరాలు అడ్డు పెట్టారు, వాళ్ళ వీపులు పలగొట్టారు, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు, వాళ్ళ తలలు పగలగొట్టారు. నిజంగా హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కూడా మేము ఇలా ప్రాణంతో ఉన్నామంటే మొదటి కారకులు మీడియా, దాని తర్వాత అడ్వకేట్స్, ఆ తర్వాత ఈ కవులు, కళాకారులు, కొంతమంది నాయకులు మాకు అండగా నిలబడడం. ఆ రోజు మా మీద జరుగుతున్న దాడిని, ప్రతి సంఘటనని వాళ్ళు చిత్రీకరించే ప్రయత్నం చేయడం, చిత్రీకరిస్తుండని వాళ్ళ బైకులు తగలెట్టడం, వాళ్ళ కెమెరాలు తగలెట్టడం, వాళ్ళను ఎంత కొట్టిండ్రంటే శ్రీనన్న అని ఉండే ఆయన వీపులో మేడం అసలు ఊహ తలుచుకుంటే బాధేస్తుంది. ఇంతింత లావు పగిలిపోయింది చర్మం. క్రాంతన్న ఇప్పుడు ఆందోళన ఎమ్మెల్యే ఉండే గతంలో, చాలామంది ఇంకా టైంకి వాళ్ళ పేర్లు ఫాస్ట్గా గుర్తొస్తలేవు, కానీ ఆ అన్నలందరికీ మేడం నిజంగా చెప్తున్నాను, వాళ్ళకు చర్మం ఇట్లా చిట్లిపోయింది, తలలు పగిలి రక్తం గారింది. మా స్టూడెంట్స్ నేను కూడా స్పృహ కోల్పోయాను ఆ రోజు. అదేంది రబ్బర్ బుల్లెట్ తగలటం వల్ల. నా ఫ్రెండ్స్కి, లేడీస్కి కూడా అందరికీ, అమ్మాయిల్ని ఫస్ట్ నేనే ఎత్తుకొని వెళ్ళి అంబులెన్స్ ఎక్కించాను ఫస్ట్. అంత అంటే నేను సబ్ ఇన్స్పెక్టర్ కోసం ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఫిట్గా ఉండేది అనమాట. నేను ఇట్లా ఈజీగా ఇలా లేపుకొని వెళ్ళిపోయేది అమ్మాయిని, నేను అట్లా తీసుకెళ్ళేది. అట్లాంటి ఘటన అసలు ఇప్పుడు తలుచుకుంటే అది మా జీవితాల్లోనే జరిగిందా, మా యూనివర్సిటీలోనే జరిగిందా అని చెప్పేసి అంతా మొత్తం సిఆర్పిఎఫ్ బలగాలు, సెంట్రల్ ఫోర్సెస్ వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. వాళ్ళకు ఒకసారి ఆర్డర్ వచ్చిందంటే వాళ్ళు ఏం చేయాలనుకుని అది చేస్తారు, వినరు ఇంకెవరి మాట.
అసలు నేనైతే అమ్మాయిని ఎత్తుకొని పరిగెడుతుంటే అసలు వాళ్ళు హిందీలో అంటున్నారు, ఈ అమ్మాయా అబ్బాయా ఇట్లా పరిగెడుతుంది ఏంటి. నేను ఆ హోల్డింగ్స్ ఉంటాయి కదా మాకు, అంత రీలింగ్స్ ఉంటాయి, అవి ఎక్కి అవతల దుంకేది అనమాట నేను. అంటే మేము అంత ఫాస్ట్గా పరిగెత్తేది వాళ్ళ చేతికి దొరకకుండా. బాష్పవాయులు, రబ్బర్ బుల్లెట్లు, పెల్లెట్స్, లాఠీ చార్జ్ ఒకటని కాదు, ఆ రోజు రాత్రి కాలరాత్రి మా జీవితంలో అంత దయనీయమైనటువంటి పరిస్థితి మేము అనుభవించినాం ఆ రోజు. అదొక సంఘటన. దాని తర్వాత హ్యాపీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. మేము చాలా ఎట్లా అంటే మేము జేఏసీ ఏర్పాటు చేసినాం. మొదటి జేఏసీ స్టూడెంట్ జేఏసీ యూనివర్సిటీది. అన్ని విద్యార్థి సంఘాలు కలిసి మాలాంటి ఇండిపెండెంట్ స్టూడెంట్స్ అంతా కలిసి జేఏసీని ఏర్పాటు చేసుకొని మేము ముందుకెళ్తున్న క్రమంలో పొలిటికల్ జేఏసీ కూడా వచ్చింది, తర్వాత వచ్చింది అది. మేము డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం రోజు తెలంగాణని ప్రకటించకపోతే మేము దేనికైనా సిద్ధమని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాం మేము మానవ హక్కుల దినం. అది చాలా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయింది మేడం. ఓన్లీ ఆర్ట్స్ కాలేజ్ ముందుండి మేము పిలుపునిస్తే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళింది. కాటి కాపర్లు కూడా జేఏసీని ఏర్పాటు చేసుకున్నారు. అంటే అర్థం చేసుకోండి, ఇక చిన్న పెద్ద ముసలి ముతక పెద్ద ఏ కులం ఏ మతం ఏదీ లేదు. ఇంకా జనమంతా రోడ్ల మీద ఉన్నారు, జనమంతా కలిసిండ్రు, జేఏసీలు ఏర్పాటు చేసుకున్నారు, ఒక క్రియాశీలక పాత్ర పోషించిండ్రు, వివిధ పోరాట రూపాలను ఎత్తుకొని ముందుకు వచ్చిండ్రు. అసలు ఆ 10 days అయితే ఒక హారిబుల్ సిచ్యువేషన్. ఇక సెంట్రల్ గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది. యూనివర్సిటీ విద్యార్థులు నివురు గప్పిన నీరులాగా ఉద్యమాన్ని పాకించారు. ఇంకా అది మన చేతుల్లో లేదు. దాన్ని కంట్రోల్ చేయకపోతే మన నుంచి కాదు. అయితే కంట్రోల్ చేయాలి లేదా అనౌన్స్మెంట్ చేయాలి, రెండిట్లో ఏదో ఒకటి చేయాలి అనేటువంటిది వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అప్పుడు 9th రోజు ప్రకటన ఇచ్చారు. దట్ వాజ్ ద ఫస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ తెలంగాణ దాంట్లో మేము ఫీల్ అయింది అది. సో ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళడం, మళ్ళీ మేము విద్యార్థి మహాగర్జనకు పిలుపునివ్వడం. విద్యార్థి మహాగర్జన జనవరి 3వ తారీఖు 2010 మా అమ్మ సావిత్రిబాయి పులే జయంతి రోజున మేము దాన్ని పిలుపునిచ్చుకున్నాం. అది చాలా పెద్దగా జరిగింది. లక్షలాది మంది విద్యార్థులు మేము కూర్చున్న చోట పిలుపునిస్తేనే తెలంగాణ ప్రాంతంలో ఉన్నోళ్ళే కాదు, వివిధ స్టేట్స్లలో ఉన్నవాళ్ళు, వివిధ దేశాలలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి పాల్గొన్నటువంటి గొప్ప మీటింగ్ అది విద్యార్థి మహాగర్జన అనేది. అది ఒకటి. విద్యార్థి మహాపాదయాత్ర అని జనవరి 18, 2010 అది మొదలుపెట్టాం. దాని తర్వాత ఫిబ్రవరి 7 ఈ పాదయాత్ర ఎండింగ్లో కాకతీయ యూనివర్సిటీలో పొలికేక నిర్వహించాం. 2 మిలియన్ మార్చులు, 2 అసెంబ్లీ ముట్టడిలు మేము పిలుపునిచ్చాం. మిలియన్ మార్చ్ మార్చ్ 10న మిలియన్ మార్చ్కి మేము పిలుపునిచ్చాం. అది చాలా సక్సెస్ఫుల్గా అయింది. అది ఇచ్చినప్పుడైతే స్వయంగా నేనే చెప్పిన, మేము భారతంలో అభిమన్యులం కాదు, తెలంగాణ పోరు బిడ్డలం, ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటాం, ట్యాంక్ బండ్ ఎక్కి తీరుతామన్నాం. ఎక్కి చూపించినాం మేము ఆ రోజు, ఎక్కి చూపించినాం. ఇట్లాంటి సంఘటనలు హ్యాపీ మూమెంట్స్ మేడం. తర్వాత ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు జరగడం, దాని తర్వాత ఆ పొలిటికల్ చేసి నేనైతే బాగా హ్యాపీ ఫీల్ అయ్యేది ఏంటంటే ప్రతి ఘట్టంలో ప్రతి అణువున తెలంగాణ ఉద్యమంలో నేను ఉన్నాను. నాతో పాటు నా హస్బెండ్ కూడా పార్టిసిపేట్ చేసిండు, నా మిత్రులు, ఊర్లో మా మదరు, మా చెల్లెళ్ళు రిలే నిరాహార దీక్షల్లో కూర్చోవడం, నా కుటుంబం కూడా పాల్గొన్నది. మా హస్బెండ్ ఆయన పనిచేసే దగ్గర కూడా అక్కడ కూడా అందరినీ గ్యాదరింగ్ చేసి స్టూడెంట్స్ నా బచ్చన్నపేట చౌరస్తాలో కూర్చోబెట్టేది. జనగామ కాన్స్టిట్యున్సీ బచ్చన్నపేట మండలంలో ఆ చౌరస్తాలో కూర్చోబెట్టేది. టీచర్స్ అంతా కలిసి సపోర్టివ్గా కలిసి పనిచేశారు. ఈ ఘట్టాలన్నీ కూడా లైఫ్లో అద్భుతమైన ఘట్టాలు, ఇవి మర్చిపోలేని సంఘటనలు. అంటే ఇది సువర్ణాక్షరాలతో మా జీవితాల్లో మాకు మేముగా లెక్కించుకోదగ్గ గొప్ప చరిత్ర. ఇది హ్యాపీయెస్టే కదా, చాలా హ్యాపీ థింగ్స్ ఇదంతా, లైఫ్ టైం గుర్తుండిపోతుంది, లైఫ్ టైం. ఇంకొక అంశం ఏంటంటే దీంట్లో ఒక విమెన్గా నేను పార్టిసిపేట్ చేయడం ఎంత హ్యాపీ థింగ్ అంటే, అలాగే దాంతోపాటు మా తరంలో అంటే గత 60-70 సంవత్సరాలుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న పోరాటంలో తెలంగాణ అనే వర్డ్ని కూడా ఉచ్చరించడానికి కూడా నిర్బంధం విధించినటువంటి స్థితిలో ఎంతోమంది మహానుభావుల్లోని కోల్పోయినటువంటి తెలంగాణ గడ్డ. ఇక్కడ తెలంగాణ అని పాడినందుకు బెల్లి లలితక్క 16 ముక్కలైంది. ఎంతోమంది విప్లవోద్యమకారులు, సామాజికోద్యమకారులు, సాహిత్యోద్యమకారులు, ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా, ఎంతోమంది మహిళలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సందర్భంలో మేము పాల్గొన్నప్పుడు ఈ మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం అది ఒక అద్భుత ఘట్టం మా జీవితంలో. ఇంకా అది తిరుగులేంది కదా. ఆమె సోనియా గాంధీ గారు
వాస్తవానికి మేము కాంగ్రెస్ పార్టీని ఆ రోజు తీవ్రంగా మేము వ్యతిరేకించినాం, మాకు తెలంగాణ ప్రకటించాల్సిందే. కానీ అద్భుతం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా పొన్నం ప్రభాకర్ అన్న లాంటి వాళ్ళు, రాజగోపాల్ రెడ్డి అన్న లాంటి వాళ్ళు, ఇవాళ దామోదర్ రెడ్డి లాంటి వాళ్ళు, మనకు చాలామంది ఇక్కడ అదేంది మదియాష్కి అన్న లాంటి వాళ్ళు, ఇట్లా ఎంతోమంది రాజకీయ నాయకులు క్రియాశీలక పాత్ర పోషించి ఇక్కడి నుంచి అక్కడికి ఏది సోనియమ్మకి సరైన సమాచారాన్ని అందించడంలో వారధులుగా పనిచేయడం, ఇంకా చాలామంది పెద్దవాళ్ళు పనిచేశారు, ఇంటర్నల్గా కృషి చేశారు, కవులు మేధావులు ఎంతోమంది కృషి చేసి ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఆమె అర్థం చేసుకున్నది చూడండి. ఆమె అర్థం చేసుకున్నది అనే విషయం నేనెందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నా అంటే ఆమెతో నేను స్వయంగా మాట్లాడాను కాబట్టి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళినప్పుడు 2015 ఆగస్టులో ఆమెతో మాట్లాడేటప్పుడు మీ త్యాగాలు, మీ పోరాటం చూసి నేను తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చాను, దాన్ని నిలబెట్టుకోండి, దాన్ని కాపాడుకోండి, మీకోసమే తెలంగాణ ఇచ్చినని నా మొహమే చూస్తూ స్వయంగా ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు తలుచుకున్నా నాకు గూస్ బంప్స్ వస్తాయి. మీరు చెప్తుంటే నాకు అట్లా ఆమె చెప్తుంటే అసలు నేను ఇలాగే వింటూ ఉండిపోయాను అమ్మ చెప్తా ఉంటే. ఆమె మీద ఉన్న ప్రేమ, గౌరవం, మా అన్న రేవంత్ అన్న ఎంతో అభిమానంతో నన్ను రాజకీయాల్లోకి ఉండాలిరా నువ్వు అని చెప్పేసి నన్ను పిలుచుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో అన్న రేవంత్ అన్నతో పాటు వెళ్ళి అమ్మ మీద గౌరవంతో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేద్దామని ఇష్టపూర్వకంగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. December 9th ఆమె బర్త్డే సందర్భంగా ఆమె వచ్చిన మొదటి ప్రకటనని ఆమె నిలబెట్టుకుంది. పార్లమెంటు దర్వాజాలు బంద్ చేసి మరీ బిల్ పాస్ చేయించింది. ద బిల్ ఇస్ పాస్డ్ అన్నప్పుడు అసలు మేము టీవీల మీద కూర్చున్న వాళ్ళము. అంతకంటే ముందు చాలాసార్లు ఢిల్లీకి పడ్డ కష్టం అంతా కూడా అసలు ఇక గుర్తుండదు, ఎందుకంటే మేము పడ్డ లాఠీ చార్జీలుగా చెప్తున్నాను కదా. ఈరోజు హాస్టల్ నుంచి మేము రోడ్డు మీదకి వచ్చాము అంటే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి మేము వెనక్కి వస్తాము అనేటువంటిది మాకు లేదు. ఇంకా అంత తీవ్ర స్థాయిలో పోరాటం చేసినాము. దాంతోపాటు నేను అన్ని టీవీ డిబేట్స్ కానీ మెయిన్ డిబేట్స్ అన్నీ కావచ్చు, ప్రతి టీవీ డిబేట్ కావచ్చు, ప్రతి బహిరంగ సభ కావచ్చు, తెలంగాణ 10 జిల్లాలు తిరిగాను మేడం. నేను దాదాపు 500 పైచీలకు మీటింగ్స్ నేను అటెండ్ చేసిన, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పబ్లిక్ మీటింగ్స్ అన్నీ కలిపి రౌండ్ టేబుల్స్ నేను డిబేట్స్ అటెండ్ చేసిన దాదాపు 500 పైచీలకు. అట్లా అటెండ్ చేసి ఎక్కడికక్కడ చైతన్యపరుస్తూ ముందుకెళ్ళాను అనమాట. నేను ఇవాళ రాత్రి నల్గొండలో మీటింగ్ అటెండ్ అయితే తెల్లవారి వరకు మళ్ళీ ఓయూలో ఉండేది. ఇవాళ నైట్ కరీంనగర్లో ఒక మీటింగ్ అటెండ్ అయితే ఇక్కడ ఉండేది. భద్రాచలంలో మీటింగ్ అటెండ్ చేసుకొని మళ్ళీ తెల్లారికల్లా వచ్చేది, రాత్రంతా ప్రయాణం చేసుకొని వచ్చేది. ఒక జాకెట్ ఉండేది నాకు, జీన్స్ జాకెట్. నేను హైనెక్ డ్రెస్ వేసుకొని ఇట్లా జీన్స్ జాకెట్ వేసుకునేది. ఒక బ్యాగ్ ఉండేది, బ్యాగ్లో డ్రెస్ ఉండేది, ఓ 2 బిస్కెట్ ప్యాకెట్లు ఉండేది, వాటర్ బాటిల్ ఉండేది, ఎమర్జెన్సీకి ఏమైనా 2-3 టాబ్లెట్స్ ఉండేవి, దెబ్బలు పడేది, బాగా పెయిన్స్ ఉంటాయి కదా, ఓ జెండు బామ్ ఉండేది అందులో. ఆ కిట్ అంతా చూసి చాలామంది నన్ను నక్సలిట్ అనుకున్నారు. స్వయంగా గోరేటం కన్నా కూడా నువ్వు ఏ దళం నుంచి వచ్చావని కూడా అడిగాడు నన్ను 2010లో నల్గొండ మీటింగ్లో. సో అట్లా కూడా భావించేది. అంటే ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఇప్పుడు మీరు అడుగుతూ ఉంటే చెప్తా ఉంటే నాకు కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే హృదయం ఉప్పొంగిపోతుంది. మేమేనా అంటే చాలా ప్రౌడ్ మూమెంట్. ఎస్, చాలా హ్యాపీగా ఉంది, గర్వంగా కూడా ఉంది. అంతటి ఆ మూమెంట్లో పాల్గొనడం, ఆ తెలంగాణ రావటం చాలా హ్యాపీ థింగ్ మేడం. ఇదైతే నిజంగా మీకు లైఫ్ టైం గుర్తుండిపోయే మెమరీస్ ఉన్నాయి, అలానే కష్టాలు కూడా ఉన్నాయి. రెండు ఉంటాయి కదా సమాజం అన్నప్పుడు, మంచి చెడు రెండు. అంటే మీరు ఉద్యమంలో పోరాటం చేస్తున్నారు అని తెలిసినప్పుడు మీ ఫాదర్ అంటే ఎక్కడో చిన్న భయంతో ఎందుకులే అని ఉంటారు, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉన్నారు. మా అమ్మ ఉన్నప్పుడు అంత గొప్ప తెలంగాణ ఉద్యమం సాధన కావడం, రాష్ట్రం ఆవిర్భవించడం, ఆ ఉద్యమ సమయంలోనే నాకు పెళ్ళి, తర్వాత పాప కడుపులో ఉన్నప్పుడు కూడా నేను పోరాటంలోనే ఉన్నాను. నేను మనకి ఇక్కడ నక్లెస్ రోడ్లో మన దగ్గర సకల జనుల సమ్మె జరిగినప్పుడు పెద్ద మీటింగ్ అయింది కదా. ఆ మీటింగ్ రోజు ఆ డయాస్ మీదకి ఎక్కడము, మాకంతా పోలీస్ నిర్బంధం ఉంటే దాదాపు 10-12 కిలోమీటర్ల లోపలికి పోవడానికి చుట్టూ తిరిగి నడిచిపోవడము. అప్పుడు ప్రెగ్నెంటే నేను. తర్వాత ఇక కొంచెం ఫీవర్ వస్తే ఒక 20 days అట్లా రెస్ట్ తీసుకొని, మళ్ళీ రెస్ట్ తీసుకోవడం అంటే కొంచెం రిలాక్స్ మోడ్. తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళీ వచ్చేసి అన్ని డిబేట్స్లో మీటింగ్స్లో పాల్గొనడం, జర్నీ చేయడం అన్నీ చేశాను. ఆ మూమెంట్లోనే పాప పుట్టింది. ఇక మా అమ్మ మా నాన్న చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తెలంగాణ రావడం, నాకు పెళ్ళి కావడం, పాప పుట్టడం, ఇవన్నీ కూడా మంచి హ్యాపీ థింగ్స్ అన్నీ జరిగేసరికి వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. కాకపోతే ఇప్పుడు నాకు బాధ అనిపించే అంశం ఏంటంటే, నా కష్టాన్ని చూసి నా ఉన్నతిని చూడాలనుకున్న మా అమ్మ, మా అత్తమ్మ, వాళ్ళిద్దరూ ఇప్పుడు లేరు. మా అత్తమ్మ రీసెంట్గా చనిపోయారు August 18th.
ఆమె చనిపోయిన 15-20 డేస్ తర్వాత నేను కమిషన్ సభ్యురాలిని అయినాను. మా అమ్మ చూడలేకపోయినా అట్లీస్ట్ మా అత్తయ్య అయినా చూస్తుంది అనుకున్నా. ఇద్దరు తీవ్రమైన గుండెపోటుతోటే చనిపోయారు. సో మా అత్తయ్యని బతికించుకోవడానికి చాలా ట్రై చేసినాం కానీ కాలేదు. సో ఇంకా మా నాన్నగారు ఉన్నారు. మా మామయ్య అంటే మా హస్బెండ్ చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు. తను ఆయన 9th 10th ఉన్నప్పుడే. ఇక మా నాన్నగారు ఉన్నారు. ఇప్పటికీ ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎంత కష్టపడ్డది ఆ మారుమూల ప్రాంతంలాగే ఉంటుంది కదా ఒక పల్లెటూరు అన్నప్పుడు. ఇక్కడ నుంచి అంత స్థాయికి పోయింది, ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తుంది అన్నప్పుడు, రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని కలుస్తుంది అన్నప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఆబ్వియస్లీ ఖచ్చితంగా అందరూ హ్యాపీగా ఉన్నారు. నా ఫ్యామిలీ మెంబర్స్, నా సిస్టర్స్, మా పిల్లలు, మా చెల్ల పిల్లలు, మా పాప, దే ఆర్ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నారు అందరు. మీ అమ్మగారు కానీ మీ అత్తయ్య గారు కానీ ఇక్కడ లేకపోయినా ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా హ్యాపీగానే ఆ ఇద్దరి తల్లుల ఆశీర్వాదం ఉంది కాబట్టి బహుశా నేను ఇవాళ వాళ్ళు ఇచ్చిందే సహనం, ఓపిక, వాళ్ళు నేర్పిన సభ్యత, సంస్కారం, ఇవాళ ఈ హార్డ్ వర్క్, ఈ డెడికేషన్. నిజంగా రేవంత్ అన్న కూడా నన్ను అంటుండేది, నువ్వు హార్డ్ వర్క్ చేస్తావురా అందుకే నాకు ఇష్టం అనేది. ఆ మాట మా అన్న రేవంత్ అన్న ఎప్పుడు నన్ను చాలా గౌరవంగా చూసుకుంటాడు. అట్లనే అంత గౌరవంగా చూసుకున్నాడు. అంతే గౌరవంగా నాకు ఇలా ఒక గొప్ప బాధ్యతను అప్పచెప్పాడు. ఇప్పుడు ప్రస్తుతం విషయానికి వస్తే కనుక మేడం, తెలంగాణ బీసీ కమిషన్లో ఒక సభ్యురాలుగా మీరు ఉన్నారు కాబట్టి అంటే పార్టీలకు అతీతంగా పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఎట్లాంటి ఒత్తిళ్లు కానీ ఇబ్బందులు కానీ వస్తూ ఉంటాయా? అంటే ఇప్పటి వరకు కమిషన్ సభ్యురాలుగా అపాయింట్ అయిన ఈ 3 నెలల్లో మనకు అలాంటి ఒత్తిళ్ళు అయితే ఇప్పటి వరకు రాలేదు. మరోవర్ ఏంటంటే ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, వాస్తవానికి నేను పుట్టి పెరిగిన వరంగల్ జిల్లా, అది పోరాటాలకి త్యాగాలకి ఒక నెలవు. సమ్మక్క సారక్క కానీ, చాకలైలమ్మ కానీ, దొడ్డి కొమరయ్య అంటాం, మన అదేంటి సర్వాయి పాపన్న, అసలు ఆ వరంగల్ ప్రాంతమే సహజంగానే ఒక చైతన్యపూరితమైనటువంటి ప్రాంతం. అక్కడ నేను అక్కడి నుంచి రావడం వల్ల వ్యక్తిగతంగానే నాకు ఒక ఏదైనా అంశం ఉన్నప్పుడు స్పష్టంగా మాట్లాడడం, ముక్కుసూటిగా మాట్లాడడం, దాని పట్ల ఒక ఎక్కడ రాజీ పడకుండా ఉండడం, దాంతోపాటు ఆత్మవిశ్వాసం కావచ్చు, ఆత్మగౌరవం కావచ్చు, ఇవన్నీ కూడా సహజంగానే వచ్చాయి నాకు. దానికి తోడు మా తల్లిదండ్రుల పెంపకం, ఇవన్నీ వచ్చాయి కాబట్టి దాదాపుగా నా దాకా వచ్చి నన్ను ఒత్తిడి చేయాలనేటువంటి ప్రయత్నం ఎవరు చేయరు. ఈవెన్ తెలంగాణ ఉద్యమ సమయంలో కొన్ని ఒత్తిళ్ళు ఎదుర్కొన్నాము. రాజకీయ నాయకులుగా మేము పనిచేసే క్రమంలో, నేను కొన్ని చోట్ల ఇన్ఛార్జిగా పనిచేసే క్రమంలో కూడా మాకు ఒత్తిళ్ళు కొన్ని ఉంటాయి. కొంతమంది సీనియర్లతోటి కానీ, కొంతమంది పరిస్థితులు, ఆ ప్రాంత పరిస్థితులు కానీ ఒత్తిళ్ళు ఉంటాయి. కానీ నా అదృష్టం ఏంటంటే, నా సహజత్వాన్ని, నా వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు నా దాకా అలాంటి ఒత్తిడి పరిస్థితులు తీసుకురాలేదు. అట్లాంటి ఒత్తిడి పరిస్థితులు తీసుకురాకుండా నేను పనిచేసేటప్పుడు తుంగతుర్తి నేను 3 years ఇన్ఛార్జ్గా పనిచేశాను. గౌరవనీయులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, వారు ఒక రాజకీయ గురువులాగా మా తరాన్ని అందరికీ కూడా, మా తరానికి చాలా స్వేచ్ఛగా నన్ను పనిచేసుకునే అవకాశం ఇచ్చారు. అక్కడ నన్ను అపాయింట్ చేయడం రేవంత్ అన్నకి నేను చాలా కృతజ్ఞత చెప్పుకున్నాను. ఎందుకంటే ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో పనిచేయడానికి నన్ను ఒక LDM కోఆర్డినేటర్, మా పార్టీలో ఉంటుంది అది, ఆ కోఆర్డినేటర్గా నన్ను లీడర్షిప్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ కూడా తీసుకోవడం, పార్టీ నుంచి జనరల్ సెక్రటరీగా ఒక ఇన్ఛార్జ్గా వేయడం, అన్న పంపించడము, ఎట్లా పనిచేయాలో తను చెప్పడము, అక్కడ పనిచేస్తుందికనే స్వేచ్ఛనియడం, ఇవన్నీ కూడా సహజంగానే నాలో ఉన్న నా వ్యక్తిత్వానికి వాళ్ళు గౌరవించి నాకు పనిచేసే అవకాశం కల్పించారు. ఇప్పుడు కూడా బీసీ కమిషన్ సభ్యురాలుగా కూడా నేను పనిచేయడానికి నాకు ఖచ్చితంగా అట్లాంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. మా చైర్మన్ గారు, మా ఇతర మెంబర్లు వీళ్ళంతా కూడా మంచిగా ఉన్నారు. మేము పబ్లిక్ హియరింగ్స్కి వెళ్ళిన కాడ కానీ ఎక్కడైనా కూడా అధికారులు కూడా మంచి గౌరవప్రదంగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు కమిషన్ సభ్యులుగా మేము పనిచేసే క్రమంలో కూడా ఎలాంటి పెద్దగా మాకు ఒత్తిళ్ళు అయితే ఏం లేవు మేడం. ఇక ముందు ఏమైనా ఎదురైనా కూడా వాటిని ఎదుర్కోగలిగేంత సమర్థత అయితే నాకుంది. ఓకే. సో ప్రస్తుతం ఇప్పుడు కులగణన అనేది ఎక్కువగా జరుగుతుంది, అంటే అందరి నోర్లలో ఉన్న మాట. అంటే ఈ బీసీ కులగణన పైన మీ అభిప్రాయం ఏంటి? బీసీ కులగణన మీద అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు దాదాపుగా సమాజంలో 60% పైగా బీసీ జనాభా ఉంది. ఎప్పుడు ఇలా మనం చెప్పుకుంటున్నామే కానీ దాన్ని ప్రామాణికంగా లెక్కల్లో చూపించింది లేదు. మరోవర్ ఏంటంటే, ఇక్కడ బీసీ కులాలకు సంబంధించి వచ్చినప్పుడు ఇంత స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాజకీయంగా వాళ్ళు ఒక పూర్తి స్థాయిలో ఒక స్థానాన్ని సంపాదించుకోకపోవడం వల్ల మిగతా అన్ని విషయాల్లో కూడా వెనుకబడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని కులాలు ఫార్వర్డ్గా కొంచెం ముందుకు వచ్చిన కొన్ని కులాలు, గౌడ, యాదవ, పద్మశాలి, ముదిరాజ్, మున్నూరు కాపు లాంటి కొన్ని వేళ్ల మీద లెక్కబెట్టే కొన్ని కులాల వాళ్ళు మాత్రం కొంత విద్య పరంగా, ఉద్యోగాల పరంగా,
రాజకీయంగా కొంత సామాజికంగా ఆర్థికంగా కాస్త ముందుకు వచ్చినమాట వాస్తవమే, కానీ మెజారిటీ పీపుల్కి ఆ స్థానం ఇంకా దక్కలే. చాలా వరకు సంచార జాతులు ఉన్నాయి, వాళ్ళకి అసలు ఎటువంటి రాజకీయ స్థానం లేదు. రెండోది కనీసం వాళ్ళ జీవన స్థితిగతుల్లో మెరుగు లేదనమాట. అంటే వాళ్ళ జీవన ప్రమాణ స్థితి పెరగలేదు, ఇంకా వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో ఇంకా దయనీయ స్థితిలోనే ఉన్నారు వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళందరికీ, ఎంబీసీ కులాలకి, ఈ బీసీ కులాలకి, ఈ సంచార జాతులకి, వీళ్ళందరికీ కూడా కావాల్సింది ఏంటంటే వాళ్ళకు సమాజంలో అందరూ సమానం అన్నప్పుడు వాళ్ళకు అందవలసిన సామాజిక న్యాయం వాళ్ళకు అందాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ జనాభా దామాషా ప్రకారము వాళ్ళకు అవకాశాలు అందాలి అంటే కులగణన కంపల్సరీ. అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా క్రియాశీలకంగా తీసుకున్నటువంటి ఈ అంశంలో ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తూ ఉంది. అందులో భాగంగా ఇవాళ బీసీ కులాలతో పాటు ఇతర కులాలకు సంబంధించిన లెక్కలు కూడా తీస్తూ ఉన్నారు. సో దీంట్లో ప్రధానంగా ఈ కులగణన ద్వారా ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సామాజిక పరిస్థితులు ఏంటి, వాళ్ళ రాజకీయ పరిస్థితులు ఏంటి, ఆర్థికంగా ఎలా ఉన్నారు వాళ్ళు అనేటువంటి పరిస్థితులన్నీ కూడా మనకు ఒక లెక్క వస్తుంది. రావాలి, ఆ లెక్క రావాలంటే కులగణన చేయాల్సిందే. అందుకోసమే ప్రభుత్వం బృహత్తర కార్యక్రమం తీసుకుంది. దాంట్లో క్రియాశీలకంగా అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. మేము బీసీ కమిషన్గా మేము, డెడికేషన్ కమిషన్గా ఇంకో కమిషన్ కూడా ఉంది. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంటు, ఇతర డిపార్ట్మెంట్స్ సర్వే నిర్వహిస్తున్నటువంటి బీసీ కమిషన్ అభ్యర్థన మేరకు గవర్నమెంట్ అపాయింట్ చేసిన ప్లానింగ్ డిపార్ట్మెంట్, అంటే ఈ సర్వే అంతా నిర్వహించడానికి వాళ్ళంతా కూడా అధికారులు కింది స్థాయి వరకు, ఎన్యూమరేటర్స్ వరకు, క్షేత్రస్థాయి వరకు అందరూ కూడా క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు. ఇట్లా పనిచేసి ఆ లెక్కలన్నీ తీసుకొచ్చినప్పుడు దాన్ని ఆధారంగా చేసుకొని విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఇవ్వవలసినటువంటి రిజర్వేషన్స్ వాళ్ళకి, తర్వాత రాజకీయంగా ఇవ్వాల్సిన రిజర్వేషన్లు, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల రావాలంటే వాళ్ళకి ఇవ్వవలసినటువంటి స్కీమ్స్, కేటాయించవలసిన నిధులు అవన్నీ ఉంటాయి. వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అంశానికి సంబంధించి అంటే వాళ్ళకు సమాజంలో వాళ్ళకు ఒక సంక్షేమం కోసం చేసేది, అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలని ఇది ప్రామాణికం అవుతుంది అనమాట. ఇది ప్రామాణికమైతే అప్పుడు అన్ని కులాల వాళ్ళకి ఖచ్చితంగా సమన్యాయం దక్కే అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుతం రిజర్వేషన్ల విషయానికి వస్తే కనుక బీసీకి నిజంగానే న్యాయం జరుగుతుందంటారా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు జరగదు? ఇప్పుడు ఇదంతా శ్రమ చేసేదే న్యాయం చేయాలని. ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళల్లో వాళ్ళకి ఏ రకమైనటువంటి న్యాయం అంటే కొంతవరకు కొన్ని స్కీమ్స్, కొంతవరకు అవగాహన ఉన్న వాళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు స్టేట్లో, సెంట్రల్లో చాలా రకాల పథకాలు ఉన్నాయి, ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, కొన్ని రకాల లోన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది, స్వయం ఉపాధిని కల్పించే అవకాశాలు ఉన్నాయి, విద్యా ఉద్యోగ అవకాశాల్లో కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా అర్థం చేసుకొని కొంతమంది ముందుకెళ్తున్నారు, కానీ వాళ్ళకి ఇంకా అవగాహన లేదు. ఈ అవగాహన కల్పించేటువంటి పనిలో ప్రభుత్వం కూడా ఉంది, ఇంకొంచెం ప్రామాణికంగా చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా. ఇప్పుడు ఈ కులగణన జరిగిన తర్వాత బీసీ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్క తేలినప్పుడు వాళ్లకు విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా కల్పించాల్సిన రిజర్వేషన్స్, అలాగే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళకి కేటాయించాల్సిన నిధులు, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి రాజకీయంగా ఇప్పటి వరకు లోకల్ బాడీస్లోనే కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు చట్టసభల్లో వెళ్ళడానికి ప్రామాణికంగా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వెళ్ళడానికి బీసీలకు రిజర్వేషన్ లేదు. ఇప్పుడు ఇది వస్తేనే కదా వాళ్ళకి రిజర్వేషన్ కేటాయించాలనే ప్రధాన డిమాండ్, ఇప్పుడు దేశవ్యాప్త డిమాండ్ ఇది. సో ఇప్పుడు ఈ కులగణన జరిగిన తర్వాత జనాభా దామాషా ప్రకారం వాళ్లకు చట్టసభల్లోకి వెళ్ళడానికి అసెంబ్లీ సీట్లలోనూ, మనకు లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఆ సీట్లలో కూడా వాళ్ళకు రిజర్వేషన్ కల్పించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు చట్టసభల్లోకి వస్తారు. కాబట్టి ఎవరైతే సమస్యను అనుభవిస్తున్నారో వాళ్ళే చట్టసభల్లోకి వచ్చినప్పుడు పాలసీలు తయారు చేసుకోగలుగుతారు కదా, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అలా న్యాయం జరగాలి కాబట్టే ఇప్పుడు సర్వే చేస్తున్నారు. అలా న్యాయం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంది, సెంట్రల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా బీసీ, ఖచ్చితంగా వారు సపోర్ట్ చేయాల్సిందే బీసీల అభ్యున్నతి కోసం. ఇది బాధ్యత. ప్రభుత్వము ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఈ ప్రభుత్వము, ఇంత ప్రామాణికంగా పెద్ద రాజ్యాంగం కలిగిన మన ప్రభుత్వము అందరికీ సమాన అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి చెప్తున్నటువంటి గొప్ప రాజ్యాంగం కలిగినటువంటి మన భారతీయ వ్యవస్థ ఇట్లాంటి పరిస్థితులని అధిగమించాలంటే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాల్సిందే. మనం లౌకిక దేశంగా మనం చెప్పుకుంటున్నాం. ఇవాళ అన్ని రకాలుగా ఒక సామ్యవాదంగా, ప్రజాస్వామ్య దేశంగా మనం చెప్పుకుంటున్నాం. ఇట్లాంటి సమయంలో
మనతో పాటు జీవిస్తున్నటువంటి సమాజానికి న్యాయం జరగాలని చెప్పేసి తోటి పౌరుడికి ఉండవలసిందే, న్యాయం జరగాల్సిందే. కాబట్టి రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలన్నా ప్రభుత్వం మనం ప్రజలుగా మనం ఏర్పాటు చేసుకున్న, అంటే అత్యధిక మెజారిటీ కలిగిన ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం వాళ్ళ కోసం పని చేయాలన్నా ఇవాళ ఇవన్నీ చేయవలసిందే. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది అనేటువంటిది మనకు కనిపిస్తూనే ఉంది. బీసీ కమిషన్గా మేము కూడా మా వైపు నుంచి కూడా బీసీల యొక్క సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ విధానాలు, వాళ్ళ జీవన విధానాలు, వీటన్నిటిలో కూడా మేము లోతుగా అధ్యయనం చేస్తున్నాం కాబట్టి మేము అధ్యయనం చేసిన రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి మేము సపోర్ట్ వాళ్ళకి ఇస్తాం, రిపోర్ట్ ఇస్తాం. డెడికేషన్ కమిషన్ రిజర్వేషన్ల పరంగా వాళ్ళు రిపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు వాళ్ళకు లోకల్ బాడీ రిజర్వేషన్స్ రిపోర్టు డెడికేషన్ కమిషన్ ఇచ్చినాక మేము వాళ్ళ సామాజిక, రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయనేటువంటి రిపోర్ట్ మేము తయారు చేసి ఇచ్చిన తర్వాత, ఆ కులాల లెక్క వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒకచోట క్రోడీకరించి విశ్లేషించి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రామాణికంగా ఒక నిర్ణయం తీసుకుంటుంది. 100% న్యాయం జరుగుతుంది బీసీలకి. అట్లాగే మేడం, మీరు లా కూడా చదివారు అని చెప్పేసి విన్నాం. ఎందుకు ప్రాక్టీస్ చేయకుండా ఆపేశారు? యాక్చువల్ ఏంటంటే మేడం, నేను 2010లో లాలో 2007 to 10 LLB కంప్లీట్ చేశాను. నేను 3 to 5 ఎకనామిక్స్ అయినాక 2 years నేను సబ్ ఇన్స్పెక్టర్ కోసం ప్రిపేర్ అయ్యాను. అప్పటికి ఇంకా నోటిఫికేషన్ రాకపోతే నేను గ్రూప్ 1కి షిఫ్ట్ అయిపోయి సివిల్స్ గ్రూప్ 1కి ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యాను. ఆ టైంలో 2007లో ఇంకా ఖాళీగా ఉండకుండా లా డిపార్ట్మెంట్ నాకు, ఎందుకంటే లైబ్రరీకి వెళ్ళాలి, చదువుకోవాలి, హాస్టల్లో ఉండాలనుకున్నాను. కానీ 2 years బయటనే ఉండి చదువుకున్నా. లా అడ్మిషన్ వేసుకున్నాక కూడా ఇంట్రెస్ట్ ఉండే నాకు. ఒకవేళ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో వెళ్ళలేకపోయినా అట్లీస్ట్ అదే కొంత న్యాయపరమైనటువంటి లా అండ్ ఆర్డర్కి సంబంధించింది కాబట్టి కోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేసినా మనకు బాగుంటుంది కాబట్టి నేను లా డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. 10లో LLB అయిపోయేటప్పటికి నేను ఆల్రెడీ మూమెంట్ స్టార్ట్ అయింది 2009. అట్లా LLB అయిపోగానే ఎన్రోల్మెంట్ చేసుకున్నా. వెంటనే LLM కూడా చేసిన. LLM అయిపోయేసరికి పెళ్ళి అయింది, తర్వాత పాప పుట్టింది. సో నాకేంటంటే ఇంకా అప్పటికి తెలంగాణ రాష్ట్రం ప్రకటించలేదు. అప్పటికి ఇంకా ఉద్యమకారురాలుగానే నేను పనిచేస్తూ ఉన్నాను కాబట్టి ఈ రాష్ట్ర ప్రకటన వచ్చే అవకాశం ఉంది కాబట్టి తర్వాత ప్రాక్టీస్ చేద్దామని ఆగినాను. అట్లా ఆగిన తర్వాత మళ్ళీ మాకు ఒక 2 years అంటే పాపకు కొంచెం టైం కేటాయించాలని నేను 15 వరకు కొంచెం ఆమెకి 13లో పుట్టింది కదా, వీటిలలో పాల్గొంటూనే, సోషల్ కార్యక్రమాల్లో పాల్గొంటూనే కొంచెం ఆమెకు టైం ఇవ్వాలని చెప్పేసి మా హస్బెండ్ జాబ్ చేస్తున్నాడు కదా పర్వాలేదు అనుకొని ప్రాక్టీస్ ఆపాను. నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, అప్పటికి ఎన్రోల్మెంట్ అంతా అయిపోయింది కానీ ఆపాను. కానీ 2016లో ఇంకా నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దామనే టైంలో, అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్న టైంలో రేవంత్ అన్న పిలిచి కొంచెం పొలిటికల్గా వెళ్తే బాగుంటుందిరా అన్నప్పుడు నేను మా హస్బెండ్ ఆలోచించుకొని, సరే నేను లాయర్గా వెళ్ళి చేసిన దానికంటే ఒక పొలిటీషియన్గా వెళ్తే ఏదైనా రేపు చట్టసభల్లోకి వెళ్ళినప్పుడు ఇంకెక్కువ న్యాయం చేయగలుగుతా కదా, ఇంకెక్కువ సర్వీస్ చేయగలుగుతా కదా అని నాకు అనిపించి ఇంకా రేవంత్ అన్న మాటని గౌరవించి నా ప్రాక్టీస్ పక్కన పెట్టేసి 2016 నుంచి అన్నెంబటే ఇంకా ఉన్నాను. 17లో పార్టీలో జాయిన్ అయినాం. అప్పటి నుంచి స్టేట్ సెక్రటరీగా, స్టేట్ జనరల్ సెక్రటరీగా నా పాత్ర పోషిస్తూ వచ్చాను. మేడం, ఇప్పుడు మీరు బీసీ కమిషన్ సభ్యురాలిగా తీసుకున్న అంటే కీలక నిర్ణయం ఏదైనా ఉందా? కీలక నిర్ణయం సభ్యురాలుగా నేను ఏకపక్షంగా కాదు, మా చైర్మన్ గారు, మా మిగతా 2 సభ్యులతో కలిసి, ఇంకా అది ఎగ్జిస్ట్ అంటే ఇంకా మేము బయటికి రాలేదు, ఎందుకంటే గవర్నమెంట్కి ఇవ్వాలి ఆ రిపోర్టు. కొన్ని కులాల పేర్లు మార్చే క్రమంలో, అంటే ఇప్పుడు మనం ఒక తిట్టుగా వాడుతాం, పిచ్చకుంట్ల కులం అంటాం, దొమ్మరి కులం అంటాం, మందులోళ్ళు అంటాం. ఇట్లాంటి పదాలని మనం పలకడానికే చాలా ఇబ్బందికరంగా ఉంది. సినిమాల్లో కానీ బయట సమాజంలో కానీ వాళ్ళని తిడుతుంటారు. ఎవరినన్నా తిట్టేటప్పుడు ఆ పదం వాడుతారు. పబ్లిక్ హియరింగ్లో నా హృదయాన్ని టచ్ చేసిన అంశం ఏదైనా ఉందంటే ఇది ఫస్ట్. వాళ్ళు మా ముందుకొచ్చి, అన్ని జిల్లాలలో మా ముందుకొచ్చి, అమ్మ మా పరిస్థితి ఇది, సార్ మా పరిస్థితి ఇది అని మా కమిషన్ ముందు, మా చైర్మన్ గారు నిరంజన్ గారు, రాపోలు జయప్రకాష్ గారు మెంబరు, తిరుమలగిరి సురేందర్ గారు మెంబర్, నేను మెంబర్, మా కమిటీ ముందు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. పబ్లిక్ హియరింగ్స్ పూర్తి అవ్వగానే మేము ఫస్ట్ కూర్చొని మాట్లాడుకున్నది ఈ కులాల పేర్లలో. అంటే వాళ్ళకి ఆల్రెడీ వంశరాజ్ అని ఇచ్చారు, బ్రాకెట్లో పిచ్చకుంట్ల అనే కులం పేరు పెట్టేసరికి వాళ్ళకి సర్టిఫికేట్ తీసుకునే దగ్గర పిల్లలు ఇబ్బంది పడుతున్నారు స్కూల్స్కి వెళ్ళడానికి. MRO ఆఫీస్లో ఇచ్చేటప్పుడు ఆ బ్రాకెట్లోంచి అది తీసేయాలి.
ఈ దొమ్మర కులం వాళ్ళు గడవంశీ అనే ఒక పేరు వాళ్ళు అందరూ అనుకొని నిర్ణయించుకున్నారు, గడకాపు గడవంశీ అని. ఆ పేర్లు నిర్ణయించుకొని ఏం చేసిందంటే మా దగ్గరకు వచ్చి అభ్యర్థన చేశారు, ఈ కులం పేరుని తొలగించాలి, ఇలా ఈ మందులోళ్ళని ఇట్లా ఈ కొన్ని కొంచెం ఫార్వర్డ్గా అంటే మనకు సర్వీస్ ఇచ్చే కులాలు ఉన్నాయి, చాకలి, మంగలి, కుమ్మరి. మనకు వాళ్ళు ఏంటంటే కుమ్మరోళ్ళు కుండల్ని తయారు చేసి మనకు ఉత్పత్తి చేస్తారు. ఈ కులాల పేరుతో అబ్యూజింగ్గా తిట్టడం, అసభ్యకరంగా ఇట్లా మమ్మల్ని అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినప్పుడు అది బాగా ఇబ్బందికరంగా అనిపించి బీసీ కమిషన్ మేమందరం కూర్చొని డిస్కస్ చేసి ఈ కులాల పేరు మార్పు, కొన్ని కులాలకు సినానియమ్స్గా పెట్టే పేర్లు, ఇప్పుడు చాకలి వాళ్ళకు రజగా దోబి అని, కుమ్మరి వాళ్ళకి ప్రజాపతి అని, ఇట్లాంటి కొన్ని పేర్లు పెట్టమని వాళ్ళు అడిగినప్పుడు ఆ పేర్లను పరిశీలించడానికి 2 days బ్యాకే మేము మళ్ళొకసారి వాళ్ళని హియరింగ్కి పిలుచుకున్నాం. ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ కులాల పేర్ల మార్పు, కులాలకి ఆబ్లిక్ పెట్టి సినానిమ్స్గా పెట్టే పేర్లని మేము అనౌన్స్ చేసి అవి వాళ్ళ నుంచి వచ్చే అబ్జెక్షన్స్ ఇంకేమైనా ఉంటే ఒక 1 month నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ తర్వాత ఇంకేమైనా అభ్యంతరాలు వస్తే వాటిని తీసుకున్నాక అప్పుడు ఈ రిపోర్ట్ అంతా తీసుకొని ప్రభుత్వానికి ఇస్తే అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ సిఫారసులను పరిగణలోకి తీసుకుంటే వాళ్ళు ఆత్మగౌరవంతో, ఎందుకంటే సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు ఎంత బాగున్నారంటే వాళ్ళు మెడిసిన్ చదువుతున్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఎంబీఏ చేస్తున్నారు, డిగ్రీ చేస్తున్నారు, పీజీ చేస్తున్నారు. పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ సొంత కులం చెప్పుకోలేకపోతున్నారు. ఏరా అన్నీ బుడబుకలేశం వేస్తావు అని చెప్పేసి నా ముందే నా ఫ్రెండ్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే నా కులం నేను చెప్పుకోలేకపోయినా అని అమ్మాయి కన్నీళ్ళు పెడుతూ చెప్పడం. పెద్ద పెద్దవాళ్ళు ఏం రాన్ని పిచ్చగుండలేశం వేస్తావేందిరా అని చెప్పేసి మా పదం బట్టి మాట్లాడుతుంటే స్కూల్లో మా పిల్లలు దాన్ని భరించలేకపోతున్నారు. ఎవరైనా ఒక మహిళ కొంచెం మంచిగా తయారైనా, లేకుంటే 2 మహిళల మధ్య గొడవైనా ఏంది అంత దొమ్మరదానిలాగా తయారైనావని ఇట్లా అంటున్నారు. ఇవే వాళ్ళు చెప్పిన మాటలే నేను చెప్తున్నాను, వాళ్ళ మాటలే. అలా మాట చెప్తున్నప్పుడు వాళ్ళ హృదయం ఎంత వేదనకు లోనైంది అంటే కళ్ళెం బట్టి నీళ్ళు కారుతూనే ఉన్నాయి మేడం. అసలు మేము భరించలేకపోయినాం దాన్ని. ఈ ఆత్మగౌరవ సమస్య వచ్చింది చూడండి, ఈ ఆత్మగౌరవ సమస్యకు సంబంధించిన ఒక పరిష్కారం వాళ్ళకి చూపించాలనే ఒక బలమైన నిర్ణయం మేము కమిషన్గా తీసుకున్నాం. ఆ పేర్లు మారుస్తే వాళ్ళు సమాజంలో ఆత్మగౌరవంతో బతుకుతారు. వాళ్ళ సర్టిఫికేట్లో గౌరవప్రదమైన పేరు వచ్చినప్పుడు ఆ మంచిగా చదువుకున్న పిల్లలు, టీచర్లు మేడం, అడ్వకేట్స్ ఇప్పటికీ వాళ్ళ తోటి వాళ్ళతో వాళ్ళ కులం చెప్పుకోలేకపోతున్నారు. అవంతటి దయనీయ స్థితిలో ఉన్న వాళ్ళందరి పరిస్థితులు మేము చూసినాం కాబట్టి ఆ పేర్లను మార్చేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఇప్పుడు వరకైతే మేము కమిషన్ తీసుకున్నాము. అది ఇంకా ఫైనల్ అయ్యి ప్రభుత్వం ప్రకటించవలసింది పెండింగ్లో ఉంది. అంటే ఇంకా మేము ప్రభుత్వానికి ఇంకా మేము ఇవ్వలే, పెండింగ్ అని కాదు, సారీ, ఇంకా మేము ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వలే. ఇవన్నీ తీసుకొని రిపోర్ట్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం ప్రకటిస్తే అదొక గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. నిజంగా చాలా చాలా మంచి విషయం. ఇంకొకటి ఏంటంటే మేడం, అంటే ఎంత కాలం ఎంత మారుతున్నా, ఎంత అప్డేట్ అవుతున్నా కూడా బాల్య వివాహాలు అనేవి మాత్రం ఆగట్లేదు. అంటే దీనికి గల మెయిన్ కారణం ఏంటంటారు? ఒకటి మేడం, సమాజంలో పేదరికం ప్రధాన కారణం, ఆకలి ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఈ ప్రపంచాన్ని అన్ని రకాల రుగ్మతల్లోకి నెట్టివేస్తుంది. మొదటిది ఆకలి, దరిద్రం, పేదరికం. ఇది మాత్రమే. ఎక్కడ ఈ భూమి మీద మానవుడు ఎక్కడ పుట్టి ఉన్నా, అది ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా, ఇప్పటికీ ఎన్నో రకాల రుగ్మతలు ఉన్నాయి. ఒక్క బాల్య వివాహమే కాదు, ఈ అన్ని రుగ్మతలకి ప్రధాన కారణం ఆకలి, దారిద్ర్యం. దీన్ని జయించి మానవుడు ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ వెళ్ళే క్రమంలో ఎన్నో తప్పిదాలు చేస్తూ ఉన్నాం మనం. బాల్య వివాహాల విషయానికి వస్తే బరువు దించుకోవాలనేటువంటిదే ప్రధాన సమస్య. ఆడపిల్ల ఇంట్లో ఉంటే కుంపటి. అసలు నా చిన్నతనంలో అయితే చాలామంది ఆడపిల్లల్ని చంపడము, పుట్టక ముందుకే చంపడము, కడుపులోనే చంపడము, పుట్టిన తర్వాత చంపడము. నేనైతే పాటలే పాడేసిన వాటి మీద, చాలా వేదికల మీద. ఈ అక్షరాస్యత కోసం ఒకటి, ఆడపిల్లల్ని భ్రూణ హత్యల మీద ఒకటి, ఈ వరకట్న చావుల మీద ఒకటి, ఈ బాల్య వివాహాల మీద, వీటన్నిటి మీద నేను చాలా వరకు పాటలు కూడా పాడాను. చాలా వేదికల మీద ర్యాలీలు తీసేది మా ఊర్లో, మండల్ లెవెల్లో అట్లా వెళ్ళి. సో దీనంతటికీ కారణం వాళ్ళ మైండ్ సెట్, తల్లిదండ్రులది. ఆడపిల్ల అయినా మగపిల్లగాడైనా మన పేగు తెంచుకొని పుట్టిన వాళ్ళే. వాళ్ళని గౌరవంగా చాదాలి, వాళ్ళని చదివించాలి, పెళ్లి చేయాలి అనే ఒక స్పృహ
తల్లిదండ్రుల లోపల వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడు చేసిన గదే పెళ్ళి ఇంకా 5 ఏళ్ళకి చేసిన గదే పెళ్ళి. ఆ అవగాహన వాళ్ళ లోపల వచ్చినప్పుడు, వాళ్ళ బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉండాలనే కోరిక వాళ్ళ లోపల ఉన్నప్పుడు ఇవి జరగవు. పేదరికము, నిరక్షరాస్యత, ఈ అనాలోచితమైనటువంటి మూఢనమ్మకాలు, ఈ మూఢ విశ్వాసాలు, వీటన్నింటి కారణంగా ఈ బాల్య వివాహాలు అనేది బరువు దించుకోవాలనేటువంటి ఒక ఫీలింగ్. ఏం నీ బిడ్డకి ఇంకా పెళ్లి చేయమని మా నాన్నని అడిగిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. దానికి నేను కూడా బాధితురాలిని, నా జీవితంలో కూడా ఎదురైన సంఘటన. వీటి నుంచి బయటపడాలంటే ఫస్ట్ తల్లిదండ్రుల అవేర్నెస్ కావాలి. దాంతోపాటు ఆడపిల్లలు కూడా తల్లిదండ్రులకు తల వంచి బాల్య వివాహాలు చేసుకొని చిన్న వయసులోనే సమస్యల సుడిగుండంలో చిక్కుకోవద్దనేది నా అభ్యర్థన. చదువుకోవాలి. ఇలా సమాజంలో ఎన్నో అవకాశాలు దక్కుతున్నాయి, ఎన్నో కాలేజీలు, స్కూల్స్ ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం కూడా హాస్టల్స్, స్కూల్స్ ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తోంది. ఇంక ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ కూడా కొన్ని క్రియాశీలకమైన నిర్ణయాలు తీసుకుంది. వాళ్ళకు మెస్ ఛార్జీలు పెంచడం కానీ, వాళ్ళకు అన్ని రకాల వసతులు కల్పించే విషయంలో కానీ క్రియాశీలక బాధ్యత తీసుకుంటోంది. హాస్టల్స్లో మంచిగా చదివించండి. ఇంట్లో ఉంచుకోవడం ఇబ్బంది అయితే మధ్యాహ్న భోజన పథకం ఉన్నది, ఫుడ్ పెట్టడానికి ఇలా గవర్నమెంట్ ముందుకు వస్తుంది. హాస్టల్స్లో అయితే మంచి మంచి పిల్లలు ఆనిముత్యాల్లాగా ఉన్నారు. నేను 2-3 హాస్టల్స్కి విజిట్ అయినప్పుడు కొన్ని హాస్టల్స్లో కొంచెం వసతులు మంచిగా లేవు, ఆహారం మంచిగా లేవు. అది బయటకు వచ్చింది, ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. అదంతా కూడా పరిష్కరించే దిశగా ఇలా గవర్నమెంట్ ముందుకు పోతుంది. అందులో బీసీ కమిషన్ సభ్యురాలుగా, ఒక మహిళగా, బాలికలు, మహిళలు వాళ్ళ సమస్యల పట్లనే నేను ఇంకెక్కువ కృషి చేయాలనే ఉద్దేశంలో ఉన్నా. ఒక రాజకీయ నాయకురాలుగా నేను నా వంతు పాత్ర పోషిస్తూనే ఒకవైపుగా బాలికలు, మహిళలకు సంబంధించిన అంశాల పట్ల కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించేటువంటి క్రమంగా కూడా నేను ముందుకు వెళ్తా ఉన్నాను. ఈ క్రమంలో నా దృష్టికి వచ్చిన అంశాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. వారి దృష్టిలో చాలా ఉన్నాయి. ఆడపిల్లలంటే చాలా గౌరవం ఆయనకి. రేపటి రోజున చాలా వేదికల మీద చెప్తూనే ఉంటారు, ఆడపిల్లలంటే పులుల్లా శివంగుల్లా పనిచేయాలని చెప్పేసి. నన్నైతే ఎప్పుడు అప్రిషియేట్ చేస్తూనే ఉంటారు. డేరుగా పనిచేస్తుంది బాలలక్ష్మి అని. గౌరవంగా నాతో పాటు చాలామంది ఆడపిల్లలు ఉన్నారు ఇప్పుడు రేవంత్ అన్న నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళం. మా అందరిని కూడా ఎంతో గౌరవంగా చూసుకుంటాడు ఆయన. అట్లాంటి ఆయనకు ఒక కూతురు, ఆయన కూతురులాగే మమ్మల్ని అందరూ అట్లా చూసుకోవడం అనేది మా అదృష్టం. ఎందుకు నేను ఇది ముఖస్థుతికి చెప్పట్లేదు మేడం, ఎందుకంటే నేను ఇలా ఈ స్థితిలో ఉన్నానంటే అన్న కూడా కారణం కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఈ విషయం. సో తల్లిదండ్రులకి మీ వేదిక ముఖంగా, మీ వనితా టీవీ, మీ ఎన్టీవీ వేదిక ముఖంగా నేను అందరి తల్లిదండ్రులకు చేతులు జోడించి విన్నవించి చెప్తున్నా, ఆడపిల్లల్ని కనండి, గౌరవంగా పెంచుకోండి. వాళ్ళకు యుక్త వయసు వచ్చిన తర్వాతనే, వివాహ వయసు వచ్చిన తర్వాతనే వివాహం చేయండి. వాళ్ళకు సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎవరైనా అడుగు బయట పెట్టి స్కూలు, కాలేజు ఎక్కడైనా వాళ్ళకి ఏదైనా లైంగికంగా వేధింపులు ఎదురైనా, కాలేజీకి వెళ్ళే క్రమంలో దారిలో ఆటోల్లో కానీ బస్సుల్లో కానీ ఏదైనా ఇబ్బందులు ఎదురైనా మీ దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా వాళ్ళకి ఎదురైన సమస్య చెప్పుకొని, ఆ సమస్య పరిష్కరించుకొని వాళ్ళ జీవితంలో ముందడుగు వేసేటందుకు తల్లిదండ్రులుగా ఇవ్వవలసిన బాధ్యత, ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత. ఎందుకంటే ఒక అబ్బాయి ఏమన్నా అన్నడం తెలియగానే వద్దు కాలేజ్ బంద్ చేసి ఇక నువ్వు ఇంట్లో ఉండని చెప్పేసి 4 గోడల మధ్యలో బంధించటం కాదు. ప్రేమ వివాహాల విషయంలో కూడా తల్లిదండ్రుల బాధ్యత ఇదే. వాళ్ళకి చెప్పండి, ప్రేమించుకోవటం తప్పు కాదు, పెళ్లి చేసుకోవటం తప్పు కాదు, కానీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, బయటికి వెళ్తే వాళ్ళు ఎలా తిరుగుతున్నారు అడిగి తెలుసుకోండి. వాళ్ళ కడుపులో ఉన్న బాధ ఏంది. ముఖ్యంగా ఆడపిల్లలు నెలసరి బాధలు చాలా ఉంటాయి. ఇవాళ ఈ బాయిలర్ కోడి గుడ్డు, చికెన్ తినడం వల్ల నాకు చాలామంది వైద్యులు చెప్పిండ్రు ఈ విషయం. వాళ్ళ గర్భసంచుల మీద జరుగుతున్న దాడి అది. ఇవాళ వాళ్ళకి ఎదురవుతున్న సమస్యలు ఆహారపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, మీ చదువు పరంగా కావచ్చు, సమాజ పరంగా కావచ్చు, ఎక్కడైనా సరే ఆడబిడ్డల సమస్య ఎదురవుతుందంటే ఫస్ట్ ధైర్యం ఇవ్వాల్సింది కుటుంబం. నేను చెప్పిన మా అమ్మకట్లా, నేను బస్సులో వెళ్ళేటప్పుడు ఏదైనా ఇబ్బంది అయినా, కాలేజీలో ఏదైనా ఇబ్బంది అయినా ఇంటికి వెళ్ళి చెప్తే మా అమ్మ ఈ భూమి మీద లేదు, కానీ ఉండుంటే నేను ఇలా ఆమెతో 2 మాటలు మాట్లాడించేదాన్నేమో. మా అమ్మ నాకు చెప్పిన మాట ప్రధానమైంది, తప్పు చేయనంత వరకు ఎవరికి తల వంచాల్సిన పని లేదు. ఆడపిల్లైనంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. మగవాళ్ళకంటే శక్తిమంతులం ఆడవాళ్ళమే. ఖచ్చితంగా ధైర్యంగా ఎదుర్కో దేన్నైనా, అధైర్యపడొద్దు అని చెప్పింది. ఇప్పటికీ మాకు ఒక కూతురు ఇప్పుడు 7th చదువుతుంది. మా హస్బెండ్ నేను ఇద్దరం కూడా ఇదే అనుకుంటాము. నా చెల్లెళ్ళు, నా మిత్రులకు ఉన్న పిల్లలకు కూడా, ఆడపిల్లలకి ఇదే చెప్తాను, మీకెక్కడ ఏ పరిస్థితి ఎదురైనా ఇంటికి వచ్చి ఫస్ట్ పేరెంట్స్కి చెప్పండి, ధైర్యంగా చెప్పండి. పిల్లలు అట్లా వచ్చి ఇంటికి వచ్చి చెప్పినప్పుడు వాళ్ళ నోర్లు మూపించి మూలకు కూర్చోబెట్టకుండా
వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి శక్తినిచ్చి శక్తుల్లాగానే బయటికి పంపండి. ఆయుధాలు అక్కర్లేదు. బుద్ధి బలం, ఆత్మస్థైర్యం ఉన్నప్పుడు, మనోబలం ఉన్నప్పుడు ఏ ఆయుధం కూడా ఎదుర్కోలేని సమస్య మనం ఎదుర్కొంటాం. అందుకు ఆడపిల్లల మేము అతిథులం కాదు. మా గురువు గారు సుధాకర్ సారు, నేను 10th మళ్ళీ నేను బాల్య వివాహం తర్వాత నేను 10th జాయిన్ అయ్యేటప్పుడు వారు ఒక మాట చెప్పిండ్రు, ఆడపిల్లలకు 16 రెట్ల శక్తి ఎక్కువ ఉంటుందంట మగవాళ్ళకంటే. కానీ ఈ పురుషాధిక్య సమాజము మనల్ని పెంచే క్రమంలో మీరు ఆడపిల్లలు మీరు ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు, మీరు నలుగురిలో నవ్వొద్దు, మీకు శక్తి లేదు, మీ నుంచి కాదు అన్నారు. నేను చెట్టు ఎక్కిన, పొయ్యిలకి కట్టెలు కొట్టించిన మా నాన్న అందుబాటులో లేకపోతే నేను ఆడపిల్లనే కదా. మా నాన్నకి హెల్ప్ చేసిన, సైకిల్ వేసుకొని పోయి బండి నడుపుకుంటూ పోయి హెల్ప్ చేసిన, తప్పేముంది? మా నాన్నతో కలిసి కరెంట్ పని చేసిన, నేను ఆడపిల్లనే కదా, నేను చేయగలిగిన కదా. ఇవాళ ఫ్లైట్ నడుపుతున్నారు కదా, ఇలా ట్రైన్ నడుపుతున్నారు కదా. మరి ఆడపిల్లలు ఎందులో తక్కువ? ఎందుకు వాళ్ళను ఆత్మన్యూనతా భావానికి తీసుకెళ్ళొద్దు. దయచేసి తల్లిదండ్రులందరికీ చెప్తున్నా నేను, ఆడపిల్లల్ని ఆత్మన్యూనతా భావంతో పెంచకండి దయచేసి. ఇవాళ నన్ను ఇంటర్వ్యూ చేయడానికి జెంట్స్ వస్తారనుకున్న, ఆడపిల్ల వచ్చింది, నేను హ్యాపీగా ఫీల్ అయినా మిమ్మల్ని చూడంగానే. ఎందుకంటే నేను ప్రతి వేదిక ఎక్కినా నా చుట్టూ ఆడపిల్లలు ఉన్నారా లేదా అని చూసుకుంటాను, నేను మహిళలు ఉన్నారా లేదా అని చూసుకుంటాను. నిజంగా చెప్తున్నాను మేడం, ప్రతి తల్లిదండ్రులు ఇంట్లో ఆడబిడ్డని ఒక శక్తిలాగా పెంచిన తర్వాత ఖచ్చితంగా సమాజాన్ని ఎదుర్కొంటారు. అట్ ద సేమ్ టైం మగపిల్లలకి కూడా తోటి ఆడపిల్లతో ఎలా మెదులుకోవాలో ఇంటి నుంచి ట్రైనింగ్ ఇచ్చినాక ఈ అత్యాచారాలు ఎందుకు జరుగుతాయి? ఎక్కడో కాడ ఇలా సోషల్ మీడియా కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, మీడియా వ్యవస్థలో ఉన్నటువంటి చూస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు లోనై ప్రాన్ వీడియోస్ చూసి ఈ డ్రగ్స్కి, ఈ గంజాయికి అడిక్ట్ అయ్యి పిల్లలు తోవ తప్పుతుంటే, ఆడపిల్లలు మగపిల్లలు తోవ తప్పుతుంటే ఇలా ఆడబిడ్డలు బయట నడవలేరు. 6 నెలల పాప నుంచి 60 ఏళ్ల ముసలామె వరకు అత్యాచారాలు చేస్తున్నారంటే ఎంతటి దయనీయ స్థితి. దీని పట్ల బాధ్యత తీసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను పదే ఎందుకు చెప్తున్నా, నేను రేవంత్ అన్న పేరంటే ఇలా ఆడపిల్లలు ధైర్యంగా ఉండడానికి, ఆడపిల్లలకు వసతులు కల్పించడానికి, డ్రగ్స్ మహమ్మారి మీద ఉక్కుపాదం మోపడానికి ఆయన ముందుకు వచ్చిండు. మా అన్న అని నేనేదో ఎక్కువ చెప్పట్లేదు, నాకు మా అన్నే అదొక కారణమైతే, రెండవది ఇలా ఆడపిల్లల కోసం ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో మనం అందరం ఆయనకు అండగా నిలబడాలి. ఇవాళ డ్రగ్స్ మాఫియా మీద, ఈ గంజాయి మీద, ఇవాళ పెద్ద పెద్ద క్లబ్బుల్లో పబ్బుల్లో జరుగుతున్నటువంటి ఒక దుశ్చర్యల మీద, రేవు పార్టీల మీద ఇవాళ కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా. ఏం సెంటర్లు అంటారు కదా, స్పా సెంటర్స్, అటు మీద అసలు ఎందుకు నాన్న ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే మాకు ఇబ్బంది అనిపిస్తుందిరా. నువ్వు నాకంటే చిన్నదాన్ని కాబట్టి మా చెల్లెలాగా అంటున్నా నేను. అట్లా అనిపిస్తుంది నాన్న మాకు. ఎందుకంటే ఈ సెంటర్లలో ఎందుకు ఈ దుశ్చర్యలు చేస్తున్నారు? ఇవన్నీ చేస్తారు, మళ్ళీ బయటికి వస్తారు, అమ్మాయిల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అందుకే ఏం చెప్తున్నానంటే, నేను ఒక ఆడబిడ్డగా, మా అమ్మకి నేను ఒక ఆడబిడ్డని, నాకు ఒక ఆడబిడ్డ ఉన్నది. ఇలా నన్ను ఒక ఆడబిడ్డ ఇంటర్వ్యూ చేస్తూ ఉంది. ఒక తెలంగాణ ఉద్యమకారిణిగా, తెలంగాణ పౌరురాలిగా, ఈ గొప్ప సంస్కృతి కలిగిన ఒక ఔన్నత్యం చరిత్రలో అసలు ప్రపంచవ్యాప్తంగా ఒక ఔన్నత్యం కలిగింది మన భారతదేశం. ఈ భారతదేశానికి ఉన్న ప్రత్యేకత ప్రపంచంలో ఎక్కడా లేదు నాకు తెలిసినంత మేరకు. భిన్న కులాలు, భిన్న సంస్కృతులు, భిన్న భావజాలు, భిన్న వ్యక్తిత్వాలు, భిన్న ఆలోచనలు ఉన్న ఈ గడ్డ మీద ఎంతోమంది మహనీయులు నడయాడిన గడ్డ మీద పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్, ఇవాళ పెరియార్, గొప్ప గొప్ప నాయకులు ఇవాళ ఈ గడ్డ మీద నడయాడిన ఎంతోమంది తాత్వికవేత్తలు, ఇలా ఇక్కడ సాంస్కృతిక ఉద్యమాలు జరిగినాయి, ఇవాళ ఇక్కడ విప్లవోద్యమాలు జరిగినాయి, ఎన్నో రకాల ఉద్యమాలకు పరిడవిల్లిన ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు ఉన్నాయి. ప్రపంచాన్ని తల తిప్పి చూసే విధంగా పోరాటం చేసే ఉన్నటువంటి మన ప్రాంతంలో పుట్టిన ఒక పౌరురాలిగా నేను తల్లిదండ్రులందరికీ విన్నవించుకుంటున్నా, సమాజంలో ఉన్న ప్రతి పౌరులకు విన్నవించుకుంటున్నా, ఆడబిడ్డల్ని కనండి, పెంచండి, సాదండి, వాళ్ళని ధైర్యంగా బతకడానికి వాళ్ళకి శక్తిని ఇవ్వండి. మగబిడ్డలందరికీ కూడా నేను ఒక అక్కలాగా చెప్తున్నా, ఒక చెల్లెలాగా చెప్తున్నా, మీరు దయించి ఈ డ్రగ్స్కి, గంజాయికి అడిక్ట్ కాకండి, తల్లిదండ్రులకు కడుపు కోత విధించకండి. మీరు ఒక సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పౌరుల్లాగా మీరు విధి నిర్వర్తించండి. ఇలా దాదాపు ఒక 20-25 మంది పిల్లలు తెలుసు నాకు, డ్రగ్స్కి అడిక్ట్ అయిన పిల్లలు. వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించడానికి నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నా. అందుకే ఈ డ్రగ్స్ గంజాయి మీద ప్రభుత్వం తీసుకుంటున్న ఉక్కుపాదం మోపుతున్న దానికి మనం సపోర్ట్ చేద్దాం.
మీడియా సపోర్ట్ చేస్తోంది, అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక సామాజిక బాధ్యతగా మనమందరం సపోర్ట్ చేద్దాం. ఆడపిల్లల్ని గౌరవప్రదంగా పెంచుకోవడానికి ముందుకు నడిపిద్దాం. శక్తిలాగా, ఒక ఐరన్ లేడీలాగా ఇందిరాగాంధీ గారు మొదటి ప్రధానమంత్రిగా పనిచేసిన ఆమె స్ఫూర్తిదాయకం అందరికీ. ఎన్ని సమస్యలు ఎదురైనా సోనియమ్మ స్ఫూర్తిదాయకం. సుష్మా స్వరాజ్, ఇవాళ జయలలిత గారు, ఇవాళ మన ఎంతోమంది, ఇలా ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా ఒక మహిళగా, ఇలా ఎంతోమంది మహిళలు ఇంత గొప్ప స్థానంలో ఉన్నారు కదా. మరి ఇంత గొప్ప స్థానంలో ఉన్న మహిళని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకుంది కదా. ఆ దిశగా అడుగు వేయాలంటే చెయ్యి కలుపుకొని నడవాల్సిందే. ఖచ్చితంగా ఈ బాల్య వివాహాలను ఎదిరించాల్సిందే. ఇంకా కూడా స్కానింగ్ సెంటర్లలో ఆడనా మగనా అని ఇంకా కూడా స్కానింగ్ సెంటర్లో నడుస్తున్నాయి. వాటి మీద ఉక్కుపాదం మోపాల్సిందే. గౌరవప్రదంగా ఆడపిల్ల పుట్టాల్సిందే, పెరగాల్సిందే. లేకుంటే రేపటి తరానికి అమ్మ లేదు. అమ్మ లేకపోతే సృష్టి లేదు. సృష్టి లేకపోతే మనుగడే లేదు. మానవ మనుగడకే ప్రమాదకరమైనటువంటి స్థితిని మనం తెచ్చుకుంటున్నాం. ఒకవైపు ఆడపిల్లల్ని అంతం చేసుకుంటూ, ఇంకొక వైపు పొల్యూషన్ క్రియేట్ చేసుకుంటూ భూమి కంపించింది తెలంగాణలో అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఎందుకు కంపించదండి? కొండలు గుట్టలన్నీ తోలిసి అడవులన్నీ నరికి రియల్ ఎస్టేట్ పేరు మీద జరుగుతున్నాయి. దాని పట్ల కూడా ప్రభుత్వం ఒక బాధ్యతాయుతమైన స్థానాన్ని, పాత్రని పోషిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఇవాళ ప్రకృతి వైపరీత్యాలు రావడానికి కూడా మనమే కదా కారణం. అభివృద్ధి పేరిట మొత్తం ప్రకృతిని ధ్వంసం చేసుకుంటూ వెళ్ళి ఇలా మనకు తుఫాన్లు వస్తున్నాయి, చలికాలంలో ఎండాకాలంలో చలి, అసలు కాలాలన్నీ మారిపోతూ ఉన్నాయి, అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి, ఊహించని విధంగా డిగ్రీస్ పడిపోతూ ఉంది చలి, ఢిల్లీ పొల్యూటెడ్ అయిపోయి ఉన్నది. దీనికి కారణం ఎవరు? మనుషులమే, మనమే కదా. మరి సమాజంలో మనమే మనుషులుగా బతకాలన్నప్పుడు మన తిండి, మన బట్ట, మన భవిష్యత్తు ఇవన్నీ మనం నిర్ణయించుకోవాలన్నప్పుడు మన భూమిని మనమే కాపాడుకోవాలి కదా, మన ప్రకృతిని మనమే రక్షించుకోవాలి కదా. మనల్ని మనం కాపాడుకోవడమే కదా ఇదంతా. మనం పరిగెడుతూ ఉన్నాం. మనం ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం, ఎట్లా పడుకుంటున్నాం, ఇవి ఏవీ లేవు. బీపీలకు, షుగర్లకు లోనైతే ట్యాబ్లెట్లు అయితే వేసుకుంటున్నాం. కానీ అసలు మనం జీవన స్థితి ఎట్లా ఉంది, మనం ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం, ఎట్లా మాట్లాడుతున్నాం, సమాజంలో తోటి పౌరులతోటి ఎట్లా మెదులుకుంటున్నాం, అసలు మనం తింటున్న తిండి కరెక్టేనా, మనం పడుకుంటున్నాం కరెక్ట్గా నిద్రపోతున్నామా, మనం తాగే నీళ్లు, తినే తిండి కరెక్ట్గా ఉంటుందా, అసలు మన ఆలోచన కరెక్ట్గా ఉంటుందా అనేది మనం ఆలోచిస్తున్నామా? ఇవి ఆలోచించకపోతే సమస్యల సుడిగుండంలో చిక్కుకోమా? ఖచ్చితంగా మన పూర్వీకులు 101, 102 సంవత్సరాలు బతికిండ్రు. మా గురువుగారు ఉంటారు ఇప్పటికి, నారాయణ స్వామి గారని, 96 సంవత్సరాలు ఉన్నాడు ఇప్పటికి. ఆయన 5 ఫ్లోర్లు ఎక్కి దిగుతాడు, మనం లిఫ్ట్ ఎక్కుతాం. ఆయన ఒక్కడు 5 ఫ్లోర్లు ఎక్కి దిగుతాడు. రెప్పపాటు క్షణంలో 1/2 కిలోమీటర్ పోతాడు. ఆ శక్తి అంత ఎక్కడిది? మన పూర్వీకులు తిన్న తిండి తినండి, అంత గొప్పగా ఉన్నతంగా ఆలోచించండి. మనం వేసుకునే బట్టలు, మనం తినే తిండి కూడా మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. తెల్లవారు లేసి అడుగు బయట పెట్టి ముందుకు వస్తున్నాము అంటే ఎన్నో రకాల సమస్యలు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే హృదయాన్ని ద్రవించి వేస్తుంది. ఒకటి మాత్రం చెప్తున్నా మేడం, మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. దాన్ని తగ్గించుకుంటే 100% మానవ మనుగడ సుభిక్షమవుతుంది. ఎందుకు ఈ యుద్ధాలు, ఎందుకు చంపుకోవడం? సిరియా అక్కడ ప్రాంతంలో చచ్చిపోతున్నారు జనాలంతా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా చాలా విలువైన మాటలు ఈ రోజు నేను మీ దగ్గర నుంచి విన్నా. మా టీం అంతా కూడా చాలా మంచిగా చెప్పారు. నిజంగా మేము ఇన్స్పైర్ అయిపోయాం మీ మాటలతో. నిజంగా ఒక మహిళగా మీరు చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సంక్షేమ పథకాలు అందరికీ అందాలంటే కులగణన జరగాల్సిందే అని చెప్తున్నారు తెలంగాణ బీసీ కమిషన్ తొలి మహిళా సభ్యురాలు బాలలక్ష్మి గారు. ఇది ఇవాల్టి నింగి నేల నాది కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.